ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुर्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरौ श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तुते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन् इति नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधारा श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ఈశ్వరం। హరే కృష్ణ. తో ఇవాళ మనం మళ్ళీ భగవద్గీత శ్లోకాలు మళ్ళీ చెప్పుకుందాము. అయితే మొన్న పెట్టిన క్విజ్ లో అవాన్సాంసి జీర్ణాని కదా, దానికి అందరూ తప్పు రాశారేంటి? అదేనా? ఆ శ్లోకమేనా? ఆన్సరు తప్పు రాశారు. దానికి బట్టలు అయితే దేహమను అట్లాగే ఏంటో ఇచ్చారు ఆన్సర్. కానీ అది అంటే బట్టలు ఎలా అయితే జీర్ణం అయిపోతాయో అలాగా దేహం కూడా జీర్ణం అయిపోతుంది అని దాని అర్థం అన్నమాట. హరి బోల్. హరే కృష్ణ. నా వాయిస్ వీడియో అన్ని క్లియర్ గా ఉన్నాయా మీకు? సో మీరు ఒకసారి మళ్ళీ ఆ శ్లోకాలు చూస్తుండండి. అలాగా వాసాంసి అంటే బట్టలు అన్నమాట. నేను ప్రతి క్లాస్ అయిపోయిన తర్వాత మనం వెనస్డే నుంచి మనం ఈ శ్లోకాలు చదువుకున్నవి కొన్ని క్వశ్చన్స్ పెడుతూ ఉంటాను. దాంతో మనం ఏం చదువుకున్నాము అనేది కూడా మనకి గుర్తుంటుంది అనమాట. సో ఇప్పుడు లాస్ట్ వీక్ మనం ఎక్కడి వరకు చదువుకున్నాము? ఎవరైనా గుర్తుందా? ఏ శ్లోకం వరకు చదువుకున్నాము ఏంటి? 23వ నైనం చింతంతి శస్యం నైనం దహతి పావకః న చైనం క్లేదయం యాపో న శోషయతి మారుతః. సూపర్ మాతాజీ. దాని మీనింగ్ ఏంటి చెప్పగలరా? ఫినిష్ చేసేసామా ఈ శ్లోకం మనం? ఆత్మల గురించి ఆత్మ ఎట్టి ఆయుధముల చేతను ఛేదింపబడదు, అగ్ని చేత ఛేదింపబడదు, నీటి చేత తుడబడదు, వాయు చేత శోషింపబడదు. సో ఇప్పుడు ఏంటంటే మనము హోంవర్క్ కూడా ఒకటి ఇచ్చినట్టున్నా కదా, ఆత్మ యొక్క లక్షణాలు మనం ఆన్సర్ రాసుకుందాము అని. ఎవరన్నా రాసారా ఆన్సర్ దానికి? ఆత్మ రెండు అణు ఆత్మ విభు ఆత్మ అని చెప్తారు. అణు ఆత్మ అంటే ఎవరు? విభు ఆత్మ అంటే ఎవరు మాతాజీ? అణు ఆత్మ అంటే జీవాత్మ, విభు పరమాత్మ అంటే విభు ఆత్మ అంటే పరమాత్మ. ఎస్, కరెక్ట్. ఆత్మ శాశ్వతంగా ఉంటది. అది ఆత్మ వెంట్రుక కొనలో 1/10,000 వంతు ఉంటది అని చెప్పేసేసి చెప్పారు మాతాజీ. బట్టలు చినిగిపోయినప్పుడు ఎలా మనం తీసేస్తామో ఆత్మ కూడా దేహం క్షీణించిపోయినప్పుడు ఒక శరీరం నుంచి ఇంకో శరీరానికి మారుతుంది. అలాగే ఆయుధాల చేత గాని, నీటి చేత గాని, అగ్ని చేత ఇట్లా ఏమి దానికి నశింపు అనేది ఉండదు ఆత్మకి.
అది అంతకు ముందు కానీ ఇప్పుడు కానీ ఎప్పటికైనా కానీ ఉంటది ఆత్మ అనేది అని చెప్పారు మాతాజీ. సూపర్ మాతాజీ, కరెక్ట్ గా చెప్పారు మీరు ఆ శ్లోకం గురించి. అయితే ఆత్మ యొక్క లక్షణాల గురించి మనము ఏంటి ఒక క్వశ్చన్ చెప్పి దానికి ఆన్సర్ రాసుకురండి అన్నాను. అయితే మీరు ఎవరన్నా ట్రై చేస్తున్నారా లేదా, లేకపోతే నేనే చెప్పనా? హరిబోల్. సరే, క్లాస్ ఎండింగ్ లో చెప్తాను. చెప్పాలా? ఏంటి మాతాజీ? అంటే నోట్ చేసుకున్నాము, చెప్పాలా పాయింట్? ఎవరు చెప్తానన్నారు? పద్మజ మాతాజీ, మీరు చెప్పకండి, వాళ్ళు చెప్తారు. అందుకే ఎవరైనా వేరే వాళ్ళు సో మీరు ఎవరు చెప్పకపోతే కనుక నేను తర్వాత చెప్తాను. ఇది ఆత్మ యొక్క లక్షణాలు ఏ శ్లోకాల్లో ఉంటాయంటే 2.17, 2.20, 2.22, 2.23 మనం చెప్పుకున్న శ్లోకాల్లోనే ఉందన్నమాట. సో ఇది ఎవరన్నా మీకు టైం కావాలంటే రేపైనా సరే చెప్పండి, ఈ 5 శ్లోకాల్లో ఉంది ఆత్మ యొక్క లక్షణాలు అని. సో మనం ఇవాళ మామూలుగా నెక్స్ట్ శ్లోకం చదువుకుందాము. నెక్స్ట్ శ్లోకం ఏంటంటే వస్తుందా షేరింగ్? మనం ఇది చదువుకున్న దేహినో అస్మిన్ మాత్రా స్పర్శాస్తు న జాయతే మ్రియతేవాన్, ఇవన్నీ ఫినిష్ చేసాం మనం. వాసాంసి జీర్ణాన్ని ఇది లాస్ట్ వీక్ చెప్పుకున్నాము. 9 చిందంతి శస్త్రాన్ని కూడా లాస్ట్ వీక్ చెప్పుకున్నాం. సో ఇందాక మాతాజీ చెప్పారు కదా ఆన్సర్, అది కరెక్టే. నిన్న మనం ఏం చెప్పుకున్నాము లాస్ట్ వీక్? విభు అని, తర్వాత అను విభు అని చెప్పుకున్నాము. మనం భగవంతుని యొక్క పార్ట్ అండ్ పార్సల్ అంటాం కాబట్టి మనం ఏంటంటే అను ఆత్మ అన్నమాట, భగవంతుడు విభు ఆత్మ. ఇప్పుడు ఇవాళ చదువుకోబోయే శ్లోకం ఏంటంటే, ఇది అందరికీ చాలా మందికి తెలిసే ఉంటుంది. అందరం భగవద్గీత ఘంటసాల గారిది వింటూ ఉంటాం కదా. సో అలాగా మనకి దీంతో కాస్త పరిచయం ఉండే ఉంటుంది మనందరికి. జాతస్య హి ధ్రువో మృత్యుర్ ధ్రువం జన్మామృతస్య చ తస్మాత్ పరిహార్యేర్థ నత్వం శోచితుమర్హసి. ఎవరన్నా చదువుతారా? జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మామృతస్య చ తస్మాత్ పరిహార్యార్థే నత్వం శోచితుమర్హసి. పుట్టిన వారికి మరణము తప్పదు, మరియు మరణము పిదప అతనికి జన్మము తప్పదు. అందుచే పరిహరించుటకు వీలు లేని నీ విద్యుక్త ధర్మ నిర్వహణమునందు నీవు దుఃఖింపరాదు. సో శ్లోకం చదువుదాం, తర్వాత మిగతా చదువుదాం. ఇంకెవరైనా చదువుతారా? జాతస్య హి ధ్రువో మృత్యుర్ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ పరిహారార్థేన త్వం శోచితుమర్హసి. పుట్టిన వానికి మరణం తప్పదు, మరణము పిదప జన్మము తప్పదు. అందుచే పరిహారించుటకు వీలు లేని నీ విద్యుక్త ధర్మ నిర్వహణమునందు నీవు దుఃఖింపరాదు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. ఇంకెవరన్నా చదువుతారా? హరే కృష్ణ మాతాజీ, నేను చదువుతా. చదవండి మాతాజీ. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మామృతస్య చ తస్మాద పరిహార్యార్థే నత్వం శోచితుమర్హసి. అనువాదం: పుట్టిన వానికి మరణం తప్పదు, మరియు మరణం పిదప జన్మం తప్పదు. పరిహరించుటకు వీలు లేని నీ విద్యుక్త ధర్మ నిర్వహణము నందు నీవు దుఃఖింపరాదు. థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ. చదవండి మాతాజీ. ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద పరిహార్యేతే నత్వం శోచితుమర్హసి. అనువాదం: పుట్టిన వానికి మరణము తప్పదు, మరియు మరణము పిదప జన్మము తప్పదు. కావున అనివార్యమైన నీ విద్యుక్త ధర్మ నిర్వహణమునందు నీవు దుఃఖింపరాదు.
హరే కృష్ణ. జాతస్య హి చదవండి. ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృత్యుశ్చ తస్మాత్ పరిహారార్థే నత్వం చోచతి మర్హసి. థ్యాంక్ హరే యూ. కృష్ణ. ఇంకెవరన్నా చదువుతారా? జాతస్య హి ధ్రువో మృత్యుర్ధ్రువం జన్మమృతస్య చ తస్మాత్ అపరిహార్యార్థే నత్వం శోచితుమర్హసి. సూపర్. ఇంకా ఓకే, మిగతా వాళ్ళందరూ కూడా చదవడానికి ట్రై చేస్తూ ఉండండి. భయపడద్దు, తప్పు చదువుతాము ఏంటి అని భయపడద్దు. ఒకవేళ కావాలంటే కనుక నేను మీ అందరి చేత కూడా రిపీట్ చేపిస్తాను, అలా కూడా మీరు చేయొచ్చు. ఇప్పుడు ఈ సెకండ్ చాప్టర్ లో ఉన్నవి అందరికీ కొంచెం తెలిసి ఉన్నాయి కాబట్టి కొంచెం నేను అలాగే చెప్పట్లేదు, రిపీట్ చేయించట్లా. మనం థర్డ్ చాప్టర్ లోకి వచ్చిన తర్వాత నుంచి అది తెలిసినా తెలియకపోయినా అన్ని శ్లోకాలు నేను మీ అందరి చేత రిపీట్ చేపిస్తాను. ఓకేనా? సో ఇప్పుడు ఈ అనువాదము ఆల్రెడీ మాతాజీస్ అందరు చాలా మంది చదివేశారు కూడా. సో ఇందులో ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, పుట్టిన వానికి మరణం తప్పదు, అలాగే మరణించిన తర్వాత మళ్ళీ జన్మ కూడా ఉంటుంది. అలాంటప్పుడు దాన్ని మనం పరిహరించలేం, అంటే దాన్ని మనం సాల్వ్ చేయలేం. ఈ చక్రం ఏదైతే ఉందో ఇలా నడుస్తూనే ఉంటుంది అనమాట. పుడుతూ ఉంటాము, చనిపోతూ ఉంటాం, చనిపోతూ ఉంటాం, మళ్ళీ పుడుతూ ఉంటాం. సో ఈ చక్రం ఏదైతే ఉందో ఇలా వెళ్ళిపోతూనే ఉంటుంది కాబట్టి దానికి మనం ఏమి చేయలేం. అలా చేయలేనప్పుడు ఏం చేయాలంటే, మన ధర్మం ఏదైతే ఉందో విద్యుక్త ధర్మం, మనం చేయవలసిన రెస్పాన్సిబిలిటీస్ ఏవేవైతే ఉన్నాయో అవి నువ్వు నిర్వహించు అని చెప్పి అర్జునుడికి చెప్తున్నాను అనమాట. కాబట్టి ఈ జనన మరణ చక్రాలు ఏదైతే ఉందో దాని గురించి నువ్వు ఆలోచించి దుఃఖించకు అని చెప్పి చెప్తున్నారు అనమాట ఈ శ్లోకంలో. ఇది యాక్చువల్ గా చెప్పాలంటే ఇందులో మనము చూస్తే వర్డ్ బై వర్డ్ మీనింగ్, నా దగ్గర వేరేది కూడా ఉంది, ఇందులో లేవు వర్డ్ బై వర్డ్ మీనింగ్. నెక్స్ట్ రేపు కానీ వచ్చే వారానికి కానీ అది కూడా నేను కొంచెం డౌన్లోడ్ చేసుకొని పెడతాను మీకోసం. ఇక్కడ ఏంటంటారంటే, జాతస్య అంటే ఏంటంటే జన్మించిన వాళ్ళకి, హి అంటే నిశ్చయంగా అని అర్థము, ధ్రువ అంటే యథార్థంగా, మృత్యుహు అంటే మృత్యువు అని, ధ్రువం అంటే అది నిజమైన సత్యం, అది సత్యం కాబట్టి జన్మము అంటే పుట్టుక అని, మృతస్య అంటే మరణించిన వారికి, తర్వాత చ అంటే కూడా, తస్మాత్ అంటే అందుమూలంగా, అపరిహార్యే అంటే పరిహరించుటకి వీలు కాలేదు కాబట్టి, అర్థే విషయం నందు అంటే అలాంటి విషయాలందు, త్వం అంటే నువ్వు, శోచితం అంటే దుఃఖించడుగు అని, నా అర్హసి తగవు, దుఃఖించడానికి తగవు అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ ఇంకా మనం కాసేపు మాట్లాడుకోవాలి అంటే గనక ఏం చెప్తారంటే, ఇక్కడ కౌరవులు పాండవులు స్టాప్ చేయండి, కౌరవులు పాండవులు ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా అక్కడ యుద్ధంలో చేస్తున్నారు. యుద్ధం చేస్తున్నప్పుడు చనిపోతారు, చాలా మంది చనిపోతూ ఉంటారు. అయితే అది సహజమైన విషయం. ఆ సహజమైన విషయాన్ని గురించి నువ్వు బాధపడకు అని చెప్తున్నా అనమాట. ఇది ఏంటంటే జన్మ మృత్యు జరా వ్యాధి ఉంటుంది కదా, ఎవరైనా సరే జన్మించారు అంటే వాళ్ళు కంపల్సరీగా మృత్యు చెందాల్సిందే. తర్వాత అక్కడి నుంచి వాళ్ళు మృత్యు చెందే ముందు వ్యాధి అంటే రకరకాల వ్యాధులు వస్తూ ఉంటాయి. తర్వాత ముసలితనం కూడా వస్తుందన్నమాట. వ్యాధి జర అంటే ముసలితనం కూడా వస్తుంది. సో జన్మ మృత్యు జర జరా వ్యాధి, జన్మ మృత్యు జరా వ్యాధి, హరిబోల్ మాతాజీ. జన్మ మృత్యు జరా వ్యాధి కాబట్టి వీటిల్లో నుంచి మనం తప్పించుకోలేమన్నమాట. ఇప్పుడు నాకు చెప్పండి, ఎవరైనా జన్మించాలనుకుంటారు, మనం చాలా ఆనందంగా ఉంటాం. భయం అంటే, మృత్యు అంటే భయం ఉంటుందా ఉండదా? ఉంటుందండి, భయం ఉంటుంది కదా. అలాగే వ్యాధులు వస్తున్నాయంటే కూడా భయం ఉంటుంది. భయం ఉంటుంది. ముసలి వాళ్ళం అయిపోతుంటే అయ్యో అప్పుడే ముసలితనం వచ్చేసిందా, అప్పుడే జుట్టు తెల్లగా అయిపోయిందా, అప్పుడే నా కాళ్ళు చేతులు మోకాళ్ళ నొప్పులు ఇవి అవి అన్ని అనుకుంటాం కదా. సో అలాగా ఏంటంటే మనం పుట్టిన తర్వాత ఇది తప్పదన్నమాట. ఏదైతే మనం దాన్ని వేరే ఇంకా దాన్ని ఏదైనా చేసి మనం తప్పించడానికి వీలు ఉండదన్నమాట. కాబట్టి అది శాశ్వతమైంది. కాబట్టి నీ ధర్మం ఏంటి అంటే, నువ్వు నీ ధర్మం ఏంటి, క్షత్రియ ధర్మం, యుద్ధం చేయి. యుద్ధం చేయడం వరకే నువ్వు, అంటే వాళ్ళు చచ్చిపోయారా, వాళ్ళు బతికున్నారా, ఇది నేను చంపేస్తున్నాను అలాంటి వాటి గురించి నువ్వు బాధపడకుండా నువ్వు యుద్ధం చేసి నీ ధర్మాన్ని నిర్వర్తించు అని అర్జునుడికి కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. అయితే ఇంకా ఏంటంటే వేటి గురించి బాధపడాలి అని మనం ముందు శ్లోకాల్లో కూడా తెలుసుకున్నాం. అంటే ఇప్పుడు ఈ మృత్యువు అనేది ఎలాగో వస్తుంది కాబట్టి దాని గురించి మనం దుఃఖపడటం అనేది సబబు కాదు అని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తారంటే, మృత్యు అనే దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు, అది సహజమైంది, దాన్ని ఎవ్వరూ తప్పించలేరు. ఇప్పుడు నాకు
పలానా ఏజ్ కి నాకు మృత్యు వస్తుందో రేపో వస్తుందో అనుకోండి, ఎవరైనా వచ్చి ఆపగలుగుతారా? హరిబోల్ ఆపలేరండి. ఎవ్వరు ఆపలేరు. అది కంపల్సరీగా జరిగి తీరాల్సిందే. మనకి రాసి పెట్టి ఉంటుందన్నమాట. ఏ టైంలో ఏది జరగాలి అని. సో, అట్లాగే లాంటి వాటి గురించి మనం బాధపడొద్దు అంటున్నారు. అలాగే శరీరం మారుతుంది. శరీరం మారదు. అంటే ఈ శరీరం నశ్వరం కాబట్టి ఇది శిథిలమైపోతుంది. అంటే శరీరం పోతుంది కానీ ఆత్మ ఏం చేస్తుందంటే వేరే దేహానికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఆత్మ వేరే దేహానికెళ్తుంది. దానికి మరణం ఉండదు అని చెప్పి. అది శాశ్వతమైనది. దాని గురించి మనం అర్థం చేసుకోవాలి. మన జీవితంలో కష్టాలు, నష్టాలు, బాధలు అవన్నీ వస్తాయి కదా! అవన్నీ దేనికొస్తాయంటే ఈ భౌతికమైన దేహం పైన కనిపిస్తుంది చూసారా? ఈ దేహానికి మాత్రమే వస్తుందన్నమాట. నిజంగా చెప్పాలంటే ఆత్మకి బాధలు అలాంటివి ఏమి ఉండవు యాక్చువల్‌గా. దానికేంటంటే ఎప్పుడు ఆధ్యాత్మికంగా ఉండడమే అన్నమాట. ఈ శరీరం ఇదయిపోయిన తర్వాత అది వేరే దేహంలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి. ఒక పువ్వు ఉంటుంది. చెట్టుకి ఒక పువ్వు పూస్తుంది. ఆ పువ్వు ఏంటి? కొన్ని పువ్వులు సాయంత్రానికి వాడిపోతాయి. అవునా? అవును మాతాజీ. సాయంత్రానికి వాడిపోతాయి. కొన్ని పూలు 2 రోజులు, 3 రోజులు ఉంటాయి. సపోజ్ గులాబీ పూలు చూసుకోండి. అవునా? గులాబీ పూలు చెట్టుకి ఒక 5, 6 రోజులు ఉంటాయి. తర్వాత రెక్కలు విడిపోయి పడిపోతూ ఉంటాయి. అలాగే కలువ పువ్వు తీసుకుంటే మార్నింగ్ పూట సూర్యోదయం అయినప్పుడు విచ్చుకుంటాయి. సూర్యుడు అస్తమించేటప్పుడు కొన్ని మూసుకుపోతుంటాయి. కొన్ని చంద్రకిరణాలకి తెరుచుకొని ఉంటాయి. కొన్ని తెల్లారెట్టు ఉండేటప్పటికి మూసుకుపోతూ ఉంటాయి అన్నమాట. అలాగే చిన్న చిన్న పువ్వులు మన నిచ్చిమల్లె పూలు కానీ, తర్వాత కొన్ని పూలు ఉంటాయి కదా! అలాగా ఆ పూలు ఏంటంటే సాయంత్రం అయ్యేటప్పటికి వడిలిపోతూ ఉంటాయి అన్నమాట. అది ఆ చెట్టు బాధపడదు కదా! మళ్ళీ పక్కన ఇంకో కొమ్మొస్తుంది. ఆ కొమ్మకి పువ్వులు మళ్ళీ ఫ్రెష్‌గా వేరే వేరే పూలొస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి మనం వాటన్నిటి నుంచి ఎలా నేర్చుకోవాలంటే అవన్నిటికి చాలా లైఫ్ స్పాన్ చాలా తక్కువగా ఉంటుంది కదా! అలాగే మనందరం కూడా దాని గురించి అర్థం చేసుకొని, మనము పుట్టాం కాబట్టి గిట్టక మానం. కాబట్టి దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. దుఃఖం పడాల్సిన అవసరం లేదు అని చెప్పి చెప్తున్నారన్నమాట ఇక్కడ అర్జునుడికి కృష్ణ భగవానుడు చెప్తున్నారు. అయితే మనకొక్కళ్ళకే ఉంటుందా ఈ మరణము అంటే కాదు. ఇక్కడ ప్రతి జీవి అన్నమాట. ప్రతి జీవి ఆఖరికి చెట్లకు కూడా చనిపోతాయి కొన్ని ఏళ్ళయిన తర్వాత. అలాగే చీమ దగ్గర నుంచి బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడి వరకు అందరికి ఒక ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. ఆ డేట్ ప్రకారం వాళ్ళందరూ మరణిస్తారు. బ్రహ్మదేవుడు ప్రళయం వస్తుంది గదా! ఆయనకి 100 సంవత్సరాల కాలం ఉంటుంది. ఆయన కాలం అయిపోయిన తర్వాత ఆయన గూడా స అంటే ప్రళయంతోటి ఆయన గూడా పోతాడు. తర్వాత మళ్ళీ జన్మ తీసుకుంటారన్నమాట. సో, అలాగా ప్రతి వాళ్ళు జన్మ తీసుకుంటూ ఉంటారు. వాటి గురించి మనం బాధపడకూడదు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. సో, మనము దీన్ని పర్పట్ ఏం రాశారు శ్రీల ప్రభుపాద అనేది చదువుకుందాం మనము. నాకు హెల్ప్ చేయండి ఎవరైనా చదవడానికి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పారాగ్రాఫ్ చదువుతుండండి. హరే కృష్ణ. కర్మానుసారము ప్రతి ఒక్కరు జన్మను పొంది ఆ జన్మలో కార్యములు ముగిసిన పిమ్మట వేరొక జన్మను అందవలసి ఉండును. ఈ విధముగా జనన మరణ చక్రములో ప్రతి ఒక్కరు ముక్తి అనున్నది లేకుండా పరిభ్రమింతురు. ఇట్టి జనన మరణ చక్రము హత్యలు, జంతుహింస, యుద్ధము వంటి వానిని ప్రోత్సహించినది కాదు. కానీ అట్టి హింస మరియు యుద్ధములనున్నవి కొన్ని మార్లు సంఘములలో ధర్మమును నెలకొల్పుట యందు కారకముల కాగలవు. థ్యాంక్ యూ మాతాజీ. ఇక్కడ ఏం చెప్తారంటే ఒక నిర్ణీత కార్యాలు ఉంటాయి కదా! మనము జీవించాము అంటే మన కర్మలను అనుభవించి మనము జన్మించాల్సి వస్తూ ఉంటుందన్నమాట. అయితే ఆ కాలం అనేది ప్రతి వాళ్ళకి ఒక టైం ఉంటుంది. ఆ టైం ముగిసిపోయిన తర్వాత ప్రతి వాళ్ళు మరణించాల్సి వస్తుంది. మనం చేసుకున్న కర్మల్ని బట్టి మళ్ళీ మనం నెక్స్ట్ జీవితం తీసుకుంటాము అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి ఈ జనన మరణ చక్రాలు ఏదైతే ఉందో వాటిని మనుషుడు ముక్తి అనేది లేకుండా సంచరిస్తూనే ఉంటాడన్నమాట. మనకి ముక్తి అనేది ఎప్పుడు వస్తుంది అంటే, మనం ఎప్పుడైతే భగవంతుని ధ్యానంలో ఉంటూ శుద్ధ భక్తితో ఉంటాం చూసారా? అప్పుడు భగవంతుని ధామానికి వెళ్ళిపోయినప్పుడు మనం ఇక్కడికి రాలేం. ఇన్ని లోకాలున్నాయి మనకి. అంటే సత్యలోకం అంటారు బ్రహ్మలోకంలో. ఏ లోకంలోకి వెళ్ళినా అక్కడి నుంచి మళ్ళీ మనము భూమి మీదకొచ్చి మళ్ళీ జన్మ తీసుకోవాల్సే ఉంటుందన్నమాట. ఎప్పుడైతే భగవంతుని ధామానికి గోలోక వృందావనం వెళ్ళిపోతామో అప్పుడు మనకి మళ్ళీ జన్మ అనేది ఉండదు. కాబట్టి ఏంటంటే మనం చేసుకున్న కర్మల్ని బట్టి మనం జీవిస్తూనే ఉంటాము. మళ్ళీ జన్మ తీసుకుంటూనే ఉంటాం.
కాబట్టి ఈ జనన మరణ చక్రాలు ఏదైతే ఉంది చూసారా, దాని గురించి మనం బాధపడకూడదు అని. ఇక్కడ కొన్ని చెప్తున్నారు. జంతు హింస అని, అనవసరమైన హత్యలు చేస్తూ ఉంటారు గదా! యుద్ధం వచ్చినప్పుడు వాళ్ళందరూ చనిపోతూ ఉంటారు గదా! వాళ్ళందరికీ గూడా అవన్నీ మనం పట్టించుకోకూడదు ఇలా అయిపోయారని. అయితే ఏం చెప్తారంటే మొన్న ఈ మధ్య చాలా మంది భూకంపాల్లో వాటిల్లో అన్ని చనిపోతూ ఉంటారు గదా! వరదలు అలా వచ్చినప్పుడు, సునామీ అలాంటివన్నీ వచ్చినప్పుడు, అలాగేంటంటే కర్మలు బాగా ఎక్కువైపోయినప్పుడు వాళ్ళందరినీ ఒక చోటకి చేరుస్తాడట భగవంతుడు. భగవంతుడు చేర్చి అది మనం అనుకోకుండానే వెళ్తాం. యాత్ర అనుకోని వెళ్తామనుకోండి చూసారా? అలా ఉన్న వాళ్ళందరూ అక్కడికొస్తారనమాట. అలా వచ్చినప్పుడు వాళ్ళకక్కడ ఏదో ఆ కొండ చర్యలు విరిగి పడిపోవడమో వాళ్ళందరిని అలాగా తీసేసి, చంపేసి పంపించేస్తూ ఉంటారనమాట. దాన్ని మాస్ కిల్లింగ్ అంటారనమాట. భగవంతుడు అట్లాగా తీసుకెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి ఈ యుద్ధంలో వాటిల్లో చనిపోతూ ఉంటారు చూసారా? వాళ్ళందరిని గూడా అలాగే అనుకోవాలి అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే ఇంకో విషయం ఏంటంటే, మానవ సంఘంలో శాంతి భద్రతలు నెలకొల్పటానికి కొన్ని హింసాయుతమైన కార్యాలు చేయాల్సి ఉంటుంది అని చెప్తున్నారు. అలాంటప్పుడు యుద్ధాలు కంపల్సరీగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి వీటన్నిటి గురించి మనం ఎక్కువగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వీటన్నిటి గురించి ఎందుకు చెప్తున్నారు? ఇప్పుడు అర్జునుడు క్షత్రియుడు గదా! క్షత్రియుడు చేయాల్సిన ధర్మం ఏంటి అని చెబుతూ, నువ్వు వాటన్నిటి గురించి బాధపడాల్సిన అవసరం లేదు అని కృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్తున్నారనమాట. తర్వాత నెక్స్ట్ పారాగ్రాఫ్ ఎవరైనా చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. శ్రీకృష్ణ భగవానుని సంకల్ప మగుటచే కురుక్షేత్ర సంగ్రామం అనివార్యమై ఉండెను. అంతేకాకుండా ధర్మం కొరకై యుద్ధం చేయుట క్షత్రియుల విద్యుక్త ధర్మము తాను స్వధర్మమును నిర్వర్తించుచున్నప్పుడు అర్జునుడు ఎందుకు తన బంధువుల మరణమును గూర్చి చింతింపవలెను లేదా భయపడవలెను? క్షత్రియ ధర్మమును త్యజించినచో తాను భయపడుచున్న పాప ఫలములను అనుభవింపవలసి వచ్చును. అంతేకాకుండా స్వధర్మమైన యుద్ధమును వీడునాడుట ద్వారా ఎన్నడూను తన బంధువుల మరణమును ఆపలేడు. ఆ ధర్మ మార్గమును ఎంచుకొనుట చేత అతడు పతనము నొందవలసి వచ్చును. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. ఇప్పుడు కృష్ణుడు ఏమంటున్నారంటే, ఆయన సంకల్పం మూలంగానే, అంటే ఆయన అనుకున్నారు యుద్ధం చెయ్యాలి అని చెప్పేసి అనుకున్నారు కాబట్టే యుద్ధం జరుగుతుంది అది. లేకపోతే భగవంతుడు యుద్ధం చెయ్యొద్దు అనుకుంటే అసలు సంగ్రామమే జరగకపోదన్నమాట. ఆయన అనుకున్నారు కాబట్టి ఈ పాపాత్ములందరినీ చనిపోవాలి, వాళ్ళందరినీ చంపేయాలనుకున్నారు కాబట్టి అర్జునుడిని ఒక ఇన్స్ట్రుమెంట్ గా వాడుకొని యుద్ధం చేయించి వాళ్ళందరినీ చంపిస్తున్నారన్నమాట. అంతేకాకుండా ఈ యుద్ధం ఎందుకు చేస్తున్నారంటే ధర్మాన్ని స్థాపించడానికి. మనకందరికి తెలుసు భగవంతుడు ఎప్పుడు వస్తూ ఉంటారు? ధర్మాన్ని స్థాపించడానికి, తన భక్తుల్ని రక్షించడానికి, శిష్టుల్ని శిక్షించడానికి వస్తూ ఉంటారు కదా! అందుకని ఇక్కడ ధర్మం అనేది పోతోంది. ఎందుకు అంటే యుధిష్ఠిరుడు అసలు యాక్చువల్ గా సింహాసనం మీద కూర్చొని ఉండాలి. కానీ అతన్ని తీసేసేసి ఈ దుర్యోధనుడు, ధృతరాష్ట్రుడు వీళ్ళే పాలించాలనుకుంటున్నారన్నమాట. అది వాళ్ళకున్న రాజ్యాన్ని కూడా మొత్తం వీళ్ళు తీసేసుకొని ఇవ్వకుండా ఉంటున్నారు. కాబట్టి ఆ ధర్మాన్ని అనేది స్థాపించడానికి ఈ క్షత్రియ ధర్మం ఏదైతే ఉందో నువ్వు నిర్వర్తిస్తూ యుద్ధం చెయ్యి అని చెప్పేసి అంటున్నారన్నమాట. అందుకనే భగవంతుడు కోరుకున్నాడు యుద్ధం చెయ్యాలని. అయితే అర్జునుడి స్వధర్మం ఏంటంటే క్షత్రియుడు కాబట్టి ధర్మాన్ని నిర్వర్తించమని చెప్తున్నారన్నమాట. అయితే అలాంటప్పుడు నువ్వు నీ బంధువులు వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు చనిపోతారు అని భయపడకుండా ఉండు అని చెప్పి, నువ్వు ఒకవేళ క్షత్రియ ధర్మాన్ని నువ్వు పాలించకుండా వదిలిపెట్టేస్తే గనక ఆ పాప ఫలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అనుభవించాల్సి వస్తుంది. తన స్వధర్మమైన యుద్ధాన్ని విడనాడటం మంచిది కాదు. బంధువుల్ని ఎవరి మరణాన్ని ఆపలేరు అని చెప్తూ, నీ మార్గాన్ని నువ్వు చూసుకొని కరెక్ట్ గా నువ్వు చేయాల్సిన విద్యుక్త ధర్మం చెయ్యి. ఒకవేళ అలా చేయకపోతే గనక నువ్వు పతనం చెందుతావు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. అయితే ఇక్కడ మనం ఎప్పుడు ఏంటంటే ఎవ్వరము మనము చనిపోతామా ఇది అని చెప్పి భయపడాల్సిన అవసరం లేదనమాట. యాక్చువల్ గా నేను మొన్న కూడా ఒకటి క్వశ్చన్ చెప్పాను మీకు. శ్రీమద్ భాగవతంలో చెప్తారు, మనం ఎలా వస్తాము ఎలా వెళ్తాము అంటే మన కర్మల్ని బట్టి ఏవేవి తీసుకొని వెళ్తాము అని చెప్పాను. గుర్తుందా ఎవరికన్నా? మనసు, బుద్ధి, అహంకారము, కోరికలు, పూర్వజన్మ వాసనలు. ఎస్, బాగా చెప్పారు మాతాజీ, బాగా చెప్పారు. తర్వాత ఆత్మ ఇవన్నీ వెళ్తాయి అన్నమాట వేరే దేహంలోకి. ఆ దేహంలోకి ఎలా వెళ్తాయి అంటే, ఇప్పుడు నేను ఇలా ఉన్నాను అనుకోండి, నా దేహంలోంచి ఆత్మ వెళ్ళిపోతే అక్కడ రెడీగా వేరే దేహం ఉంటుంది. అట్లా కాదనమాట.
ఈ విషయాన్ని గురించి శ్రీమద్ భాగవతంలో చెప్పారు. నేను ఒకసారి తర్వాత చెప్తాను మీకు అని చెప్పాను. ఇది 3వ క్యాంటోలో 31వ అధ్యాయంలో అన్నమాట. కపిల భగవానుడు అని ఉంటాడు. కపిల భగవానుడు ఎవరంటే దేవహూతి యొక్క కొడుకు అన్నమాట. దేవహూతి కొడుకుగా స్వయంగా కృష్ణ భగవానుడే ఆవిడ గర్భంలో జన్మించి వస్తారనమాట. వచ్చినప్పుడు సాంఖ్యశాస్త్రం గురించి వాటి గురించి చెప్తారు కపిల దేవుడు ఆయన తల్లి కోసం. అలా చెప్తున్నప్పుడు అసలు అసలు పుట్టుక అనేది ఎలా జరుగుతుంది, ఎలా ఒక తల్లి గర్భంలో ఒక్క నిమిషం ఒక జీవి తల్లి గర్భంలోకి ఎలా వస్తారు, ఎలా పెంపొందుతూ ఉంటారు అనే విషయాలన్నిటికి కూడా తన తల్లి అయిన దేవహూతికి చెప్తూ ఉంటారన్నమాట కపిల భగవానుడు. ఎలా చెప్తారంటే ఇది ఫస్ట్ శ్లోకంలోనే చెప్తారు. మనకి ఎలా వెళ్తాము అంటే ఇవంతా కూడా ఈ జన్మ అనేది మనకి భగవంతుని యొక్క అధ్యక్షతన ఆయన ద్వారానే జరుగుతుందన్నమాట. మన కర్మ ఫలాన్ని అనుభవించి జీవుడు ఒక ప్రత్యేకమైన దేహాన్ని పొందాలి. ఆ పొందాలి అన్నప్పుడు తల్లి గర్భంలోకి వెళ్ళాలి అంటే ఎవరికి కరెక్ట్ గా అంటే వీళ్ళ కర్మలని బట్టి ఎలా అనుభవించాలి అనేసి భగవంతుడు డిసైడ్ చేస్తాడనమాట. ఆ డిసైడ్ చేసి ఒక పురుషుడు అంటే ఒక తల్లి తండ్రి భార్యాభర్తలు ఉన్నారనుకోండి, వాళ్ళని డిసైడ్ చేసుకొని ఆ పురుషుడి యొక్క వీర్యం లాగా చేసి తల్లి గర్భంలోకి ప్రవేశపెడతారనమాట. అర్థమైందా నేను చెప్పిన మాట? మాతాజీ హరే అర్థమైంది అర్థమైందండి. అర్థమైందా? ఆ తల్లి గర్భంలోకి ఏంటి మాతాజీ? మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి. మళ్ళీ ఒకసారి రిపీట్ చేయనా? ఇప్పుడు మనము వేరే ఆత్మ వేరే దేహంలోకి వెళ్తుంది అని చెప్పాం కదా. అయితే వేరే దేహంలోకి వెళ్తుంది అంటే మన సూక్ష్మ శరీరం అంటే మనస్సు, బుద్ధి, అహంకారం. ఓకే. తర్వాత మనం చేసిన కర్మలు ఉంటాయి చూసారా, వాటి ఫలితంగా తర్వాత ఆత్మ, తర్వాత వాసనలు ఉంటాయి చూసారా, అవన్నీ కలిపి వేరే దేహంలోకి వెళ్తుందన్నమాట. ఆ దేహము ఎవరు నిర్ణయిస్తారు అంటే మన కర్మలని బట్టి భగవంతుడు నిర్ణయిస్తాడు. వీళ్ళు చేసిన కర్మలు ఇవి కాబట్టి వీళ్ళకి ఇలాంటి జన్మ కావాలి, వీళ్ళు పలానా ఫ్యామిలీలో పుట్టాలి అని భగవంతుడు నిర్ణయిస్తారనమాట మన కర్మల్ని, ఫలితాలను బట్టి. సరేనా? అప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు ఆ ఆ దేహం వేరే దేహంలోకి తీసుకోవాలి అంటే ఆ తల్లిదండ్రులు ఉన్నారు కదా, ఆ తల్లిదండ్రుల్ని చూసుకొని సెలెక్ట్ చేసి అప్పుడు ఆ పురుషుడి యొక్క వీర్యంలోకి వీళ్ళని ప్రవేశపెట్టి దాని ద్వారా తల్లి గర్భంలోకి ప్రవేశపెడతారనమాట. అలాగా తల్లి గర్భం దాలుస్తుంది. అప్పుడు జీవి ప్రాణం పోసుకుంటాడనమాట. ఇప్పుడు ఓకేనా? మన కర్మ ఫలాలకి భగవంతుడు నిర్ణయిస్తాడు మనకి ఏ దేహం కావాలి, మనకి ఎలా జన్మ కావాలి అని చెప్పేసి భగవంతుడు నిర్ణయిస్తారనమాట. అలాగా ఆ వీర్యము అండంతో కలిసి అంటే తల్లిగా గర్భంలోకి వెళ్ళాక అండంతో కలుస్తుంది కదా. తర్వాత 5వ రోజు రాత్రికి ఒక చిన్న ఇదిగా రూపు దాల్చుకుంటుందిట. దాన్ని బుద్బుద అంటారట దాన్ని. అది తర్వాత 10వ రోజు అయ్యేటప్పటికి రేగుపండు ఆకారం, ఇంత రేగుపండు ఉంటుంది కదా, రేగుపండు ఆకారంలో ఎర్రగా వచ్చి అంత సైజ్ లో రూపం దాల్చుకుంటుంట. అది స్లోగా అది మాంసపు ముద్దలాగా అయ్యి ఒక అండంలాగా పరిణతి చెందుతుంది, అండంలాగా మారుతుంది అనమాట. అలాగా మారుతున్న తర్వాత ఒక మాసం అవుతుంది అంటే ఒక నెల అయిన తర్వాత అలాగా చిన్న అండంలాగా తయారవుతుంది. అది 2 మాసాలు అయిన తర్వాత దానికి పాదాలు, తర్వాత చేతులు, మిగతా అవయవాలు ఉంటాయి చూసారా, అవన్నీ వస్తాయట. 3వ నెల వచ్చేటప్పటికి వేళ్ళకి, కాళ్ళకి గోర్లు, చర్మం మీద రోమాలు అవన్నీ వస్తాయి, ఎముకలు, తర్వాత ఆ ఎముకల మీద చర్మం, ఇవన్నీ వస్తాయట. తర్వాత స్లోగా జననేంద్రియాలు అంటే ఇంద్రియాలు ఉన్నాయి కదా, ఇవన్నీ వస్తాయి. తర్వాత ఈ శరీరంలో ఇక్కడ ఈ హోల్స్ ఉంటాయి చూసారా, అవన్నీ వస్తాయి అన్నమాట. అంటే ఆ టైంలో వాళ్ళకి కళ్ళు, చెవులు, ముక్కు, నోరు ఇవన్నీ కూడా, నాసికాలు, కింద మలం విసర్జించే రంధ్రాలు అవి తర్వాత వస్తూ ఈ శరీరంలో మనకి స్వేదం వచ్చే రంధ్రాలు ఉంటాయి కదా, ఈ రంధ్రాలన్నీ కూడా అప్పుడు ఏర్పడతాయట. తర్వాత 4వ నెల వచ్చేటప్పటికి సప్త ధాతువులు వస్తాయి. అంటే రక్తము, కొవ్వులు, అస్థికలు, తర్వాత ఇంకా ఏంటంటే శరీరంలో ఇంకా ఫ్లూయిడ్స్ ఉంటాయి చూసారా, అవన్నీ వస్తాయట. 5వ నెల వచ్చేటప్పటికి ఆకలి తెలుస్తుందట ఆ శిశువుకి. తర్వాత 6వ మాసం వచ్చేటప్పటికి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ చుట్టపడి ఉంటుంది కదా పిండము,
ఇలాగా కుడి వైపుకి తిరుగుతానికి స్టార్ట్ చేస్తుందట. తర్వాత అప్పటి నుంచి తల్లి తీసుకునే ఆహారం ఏవైతే ఉందో, ఆహారం గాని, పానీయాలు కానీ, జ్యూస్‌లు ఏం తీసుకున్నా సరే, వాటి ద్వారా ఆ శిశువు పోషించబడుతూ ఉంటుందట అలాగా. ఆ పోషించబడుతూ ఇన్ని నెలల నుంచి ఆ నీళ్ళల్లో అంటే, ఆ నీళ్ళల్లో ఉంటూ ఉంటుంది కదా! తల్లి గర్భంలో ఉన్న ఉమ్మ నీరు అంటుంది చూసారా? ఆ నీళ్ళల్లో ఉంటుంది గదా! ఈ శిశువు ఏం చేస్తుంది? అది తీసుకున్న ఆహారంతోటి అది విసర్జిస్తూ ఉంటుంది. అది విసర్జించినప్పుడు అందులో చిన్న చిన్న క్రిములనేవి వస్తూ ఉంటాయట. ఆ క్రిములు వచ్చినప్పుడు అవి కుడుతూ ఉంటాయట. కుడుతూ ఉంటాయి. ఇట్లాగా చిన్న చిన్న మన దోమలు అట్లా ఉంటాయి చూసారా? అలా కుడుతూ ఉంటాయట. అద్ ఆ కుడుతూ ఉంటూ అలా ఉన్నప్పుడు ఈ ఆ క్రిములు ఎందుకు కుడుతూ ఉంటాయి? వాటికి కూడా ఆహారం కావాలి గదా! అందుకని వీటిని చాలా ఎంతంటే కోమలంగా ఉంటుంది గదా! అప్పుడు గర్భంలో ఉన్న శిశువుది, ఆ శిశువుని కుడుతూ ఉంటాయట. అప్పుడు కుడుతున్నప్పుడు ఈ పిండంట బాధ భరించలేక కాళ్ళతోటి తంతూ ఉంటుందన్నమాట. ఇటువైపుకి, అటువైపుకి తిరగడము, కాళ్ళతో తన్నడము అలాంటివన్నీ చేస్తుందన్నమాట. ప్రతి నిమిషం అనుకుంటూ ఉందట. అబ్బా! ఇట్లా కుడుతోంది. నన్ను ఎప్పుడు బయటికి వెళ్తానా? ఎప్పుడు బయటికి వెళ్తానా? అని అనుకుంటూ ఉంటుందట. ఆ తల్లి తినే పులుపు, చేదు, కారము, వేడి వేడి పదార్థాలు, చల్ల చల్లని పదార్థాలు అవన్నీ లోపలికెళ్తున్నప్పుడు ఆ శిశువు కూడా బ భరించరాని వేదన అనుభవిస్తూ ఉంటుందట. ఎందుకంటే చాలా వేడిగా ఉన్నా, చాలా కొంతమందికి ఇష్టం ఉంటుంది. పుల్లవన్నీ తింటూ ఉంటారు గదా! వాటన్నిటికి ఈ శిశువు లోపల గర్భంలో వేదన అనుభవిస్తూ ఉంటుందట. అందులో ఉండి ఆహ్, పేగులున్నాయి గదా! తల్లి పేగులున్నాయి చూసారా? వాటితోటి కప్పబడి ఉంటూ అటు ఇటు తిరగడానికి పెరుగుతున్న కొద్దికి ఏంటంటే చిన్న స్పేస్ కదా గర్భం. అందులో తిరగడానికి ఇటు అటు తిరగడానికి చేతకాక ఇటు అటు తంతూ ఉంటుందట. అప్పుడు ఈ మెడ ఇలాగ విల్లులాగా వచ్చి ఇలా అయ్యి ఇట్లా ఇలా ఉండడానికి వీలు లేక ఇట్లా తిరిగి ఆ కాళ్ళతోటి వాటితోటి కొడుతూ ఉంటుంది. తల్లి గర్భం మీద కదులుతూ ఉంటుందన్నమాట. అప్పుడు దాని పరిస్థితి ఎట్లా ఉంటుందటంటే శిశువు పరిస్థితి ఒక పంజరంలో మనం పక్షిని పెట్టేస్తాం చూసారా? అది పక్షిని పెట్టినప్పుడు అది బయటికి ఎలా వెళ్ళిపోవాలని చూస్తుంది చూసారా? అప్పుడు ఆ శిశువు యొక్క పరిస్థితి అట్లా ఉంటుంది అని చెప్తున్నారు. కాబట్టి తర్వాత ఆ దేహంలో అలాగా పిండం అంటే శిశువు అలా బాధపడుతుందంట. ఏడో మాసం వచ్చిన తర్వాత ఆ శిశువులో చైతన్యం కలుగుతూ ఉంటుందట. వాయువు అవన్నీ వచ్చి ఇంకా ఇది చేస్తూ ఉంటుంట. ఆ ఉదరంలో ఆ క్రిములతోటి అట్లాగే ఉండలేక ఇంకా బాధపడుతూ ఉంటుంది అని చెప్తున్నారు. తర్వాత మానవ దేహం అనేది ఒక తల్లి గర్భంలో ఇలాగా రూపుదిద్దుకుంటుంది అని చెప్పేసి దేవహూతికి ఆహ్, తన కొడుకైన కపిల భగవానుడు చెప్తూ ఉంటారనమాట. చెప్పుతూ 9దో నెల వచ్చిన తర్వాత అప్పుడు బయటికి రావడానికి ట్రై చేసి వస్తుంది అని చెప్పి. అయితే అప్పటి వరకు ఆ దేహంలో ఇన్ని మార్పులు చేసుకుంటూ శరీరాన్ని కరెక్ట్‌గా కావలసిన టైం వరకు ఈ ధాతువులు గాని, శరీరంలో పార్ట్స్ ఆఫ్ ద బాడీ గాని అవన్నీ కూడా ఆహ్, అమరుతాయన్నమాట. అవన్నీ సరిగ్గా అమరుకొని అన్నీ ఇదవుతూ డెవలప్ అయితాయి అంటాం గదా! అలా అవుతూ ఉంటాయట. అలా ఉన్నన్ని రోజులు ఏడో నెల నుంచిట ఆహ్, ఇది పెరుగుతూ ఉంటుంది గదా! శిశువు పెరుగుతుంది గదా! అప్పుడు తిరగడానికి ప్లేస్ లేక, ఇది లేక, తింటున్న వాటన్నిటికి భరించలేక, భగవంతుడా నన్ను ఇందులోంచి నువ్వు బయటపడి నేనెప్పుడు ఇంకొకసారి ఇందులోకి రావడానికి నేను ట్రై చేయను అని జెప్పేసి ఆ శిశువు ప్రార్థిస్తూ ఉంటుంట. కానీ ఎప్పుడైతే 9దో నెలలో బయటికి వచ్చేసిన తర్వాత ఎట్లా అంటే చూడంగానే అందరూ ఆనందంగా ఉంటారు. చుట్టుపక్కల వాళ్ళందరూ జన్మ తీసుకున్నారు కాబట్టి ఆనందంగా ఉండేటప్పటికి వాళ్ళందరూ ఎట్లా అంటే వచ్చి ఆ శిశువు మర్చిపోతుందన్నమాట. నేనిన్ని బాధలు పడ్డాను, ఇన్ని నెలలు గర్భంలో ఉండి ఇన్ని బాధలు పడ్డాను, అన్నీ మర్చిపోయి ఆనందంగా అంటే చుట్టుపక్కల వాళ్ళందరూ ఉన్నారు కదా! ఆ త్రిగుణాల ఇది ఏదైతే ఉందో దాని మూలంగా చాలా ఆనందంగా ఉంటుంది. భగవంతుడిని మర్చిపోతుందన్నమాట ఆ శిశువు. సో, మనం అలాగే పెరిగి పెరిగి ఏంటంటే, మనం అసలు భగవంతుడిని మర్చిపోతాం. ఆయన సేవకులమన్న సంగతి మర్చిపోతాం అన్నమాట. సో, ఇట్లాగా ఒక ఆత్మ అనేది వచ్చి భగవంతుని అధ్యక్షతన అంటారనమాట. ఆయన ద్వారా నిర్ధారించబడి ఇలాగా ఒక శిశువు జననం తీసుకుంటుంది. కాబట్టి మనము ఎప్పుడు అనుకోకూడదు. ఆత్మ వేరే దేహం తీసుకుంటుంది అంటే, ఇందులోంచి వేరే దేహానికి పరకాయ ప్రవేశం చేస్తుందని కాదు. ఇప్పుడు ఇందులోంచి వెళ్ళిపోయి వేరే దేహంలోకొస్తుందని కాదు. భగవంతుడు స్వయంగా నిర్ణయిస్తాడనమాట. మనం చేసిన కర్మల్ని బట్టి. తర్వాత ఇంకా మనం ఏమనుకుంటున్నాం లాస్ట్‌లో దీని గురించి ఆలోచిస్తామో ఆ దేహానికి వస్తుందన్నమాట. సో, వాటన్నిటిని తీసుకొని భగవంతుడు తన అధ్యక్షతన మనకి ఒక దేహం అనేది ఇలాగ ఇస్తారన్నమాట. ఓకేనా?
అర్థమైందా నేను చెప్పింది ఇప్పటి వరకు? ఎవరికన్నా అర్థం కాలేదా? హరే కృష్ణ. అర్థమైంది మేడం, అర్థమైంది ప్రభు. కృష్ణ మాత అర్థమైంది. అర్థమైందా? సో కాబట్టి ఏంటంటే జీవి దేహము ఇలా తీసుకుంటారనమాట. ఎప్పుడైనా సరే మనము ఇట్లాగా ఈ బాధలు పడకుండా ఇంకో జన్మ రాకుండా ఉండాలి అంటే మనకి ఒకటే చెప్తున్నారు. మనము చేసుకునే భక్తి ద్వారా, ఆధ్యాత్మిక మార్గం ద్వారా మనం భగవంతుణ్ణి తలుచుకోవాలన్నమాట. మనం ఏం చెప్పుకున్నాము లాస్ట్ మూమెంట్ లో, మనం ఏది మనసులో కోరుకుంటాం చూసారా, ఆ కోరిక భగవంతుడు తీరుస్తాడనమాట. ఇదే కాదు, ఏవైనా సరే మనం కోరుకునే కోరికలు తీరుస్తారు. కానీ మనం ఎలాంటి కోరికలు కోరుకోవాలి అనేది కూడా ఇంపార్టెంట్. కాబట్టి మనకి తెలియదు కదా ఏది మనకి మంచిది, ఏది మనకి చెడు అని మనకు తెలియదు. కాబట్టి మనం భగవంతుడి నామాన్ని స్మరిస్తూ ఉంటే లాస్ట్ మూమెంట్ లో మనం ఏం చేస్తామంటే ఆయన నామాన్నే స్మరిస్తూ ఉంటాం. కాబట్టి భగవంతుడు అప్పుడు మనకి కన్సెషన్ ఇస్తాడనమాట. ఓ వీళ్ళు ఇన్ని సంవత్సరాలు ఉండి ఇక్కడ ఈ జన్మలో ఇంత భక్తి చేసుకున్నారు, ఈ భక్తి చేసుకున్న తర్వాత ఇలాగా వెళ్తారు అని చెప్పేసి. అది నెక్స్ట్ శ్లోకంలో కూడా వస్తుంది. అది చెప్పుకొని తర్వాత దీన్ని కంటిన్యూ చేస్తాను ఇది. సో ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ శ్లోకం ఏంటంటే, ఇప్పుడు మనం జాతస్య హి ధ్రువో మృత్యు చెప్పుకున్నాం కదా. ఈ శ్లోకం అర్థమైంది కదా అందరికి? హరిబోల్ Yes, ma'am. రిప్లై ఇవ్వండి. అర్థమైంది మాతాజీ. అర్థమైంది కదా. సో నెక్స్ట్ శ్లోకం, ఈ శ్లోకం కూడా చాలా మంచి శ్లోకము. దేహి నిత్యామవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. చదువుతారా ఎవరైనా? అందరినీ అన్నిట్లోనే చదవండి మాతాజీ, చదవండి. దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. హరే కృష్ణ. హరే కృష్ణ. నెక్స్ట్ దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి నత్వం శోచితుమర్హసి. హరే బోల్. నెక్స్ట్ చదవండి. హరే కృష్ణ. హరే దేహి కృష్ణ. నిత్యమవధ్యోయం దేహే సర్వస్వ భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. హరే కృష్ణ. హరే కృష్ణ. చదవండి. దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి శోచితుమర్హసి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చదవండి. దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. హరే కృష్ణ. దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. నెక్స్ట్ ఇంకెవరైనా చదువుతారా? హరే కృష్ణ. అనువాదం చదవండి. చదవండి. దేహే నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. అనువాదం చదవండి ఎవరైనా? భరతవంశీయుడా, దేహం నందు నశించు దేహి ఎన్నడును చంపబడదు. కావున ఏ జీవిని కూర్చియు నీవు దుఃఖించుట తగదు. చూడమంట భావం చూడమంట. సో ఇక్కడ ఏం చెప్తారంటే భరత వంశీయుడా అని పిలుస్తున్నారు అర్జునుడిని. ఒక భరత వంశీయుడా అని పిలుస్తూ, అంటే వాళ్ళు ఆ వంశానికి చెందిన వాళ్ళు అన్నమాట. అందుకనే భారత అంటున్నారు, భరత వంశీయుడా అని అర్జునుడిని ఇన్ని రకాలుగా పిలుస్తున్నారు అనమాట. ఒక దేహమందు నివసించు దేహి. దేహి అంటే ఎవరంటే ఇక్కడ ఆత్మ అని అర్థం అన్నమాట. ఆ దేహి ఎప్పుడు చంపబడదు. మనం తెలుసుకున్నాం కదా ఆత్మ యొక్క లక్షణాలు ఏంటి. అది చంపబడదు, తడపబడదు, ఎండబడదు,
ఏమీ చేయలేవు. కాబట్టి దానికి ఏమి ఉండవు అన్నమాట. అది చంపబడదు కాబట్టి ఇక్కడ దేహి అంటే ఆత్మ అని అర్థం. కాబట్టి ఏ జీవి గురించి నువ్వు దుఃఖించాల్సిన అవసరం లేదు. ఆ దేహంలో ఉన్న ఆత్మ చంపబడదు కాబట్టి ఈ దేహం ఒక్కటే నశ్వరం కాబట్టి అది అయిపోతుంది, నశించిపోతుంది. కాబట్టి జీవి గురించి నువ్వు బాధపడకూడదు. ఎందుకంటే ఆత్మ అలాగే ఉంటుంది కాబట్టి నువ్వు దాని గురించి బాధపడకు అర్జున అని చెప్తున్నారు అన్నమాట. ఇంకా ఏం చెప్తున్నారంటే ఎవరన్నా భాషను చదవండి, చిన్నగా ఉంది. హరే కృష్ణ మాతాజీ. మార్పులేని ఆత్మను గూర్చి బోధించు భాగమును ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ముగించుచున్నాడు. అనిశ్వరమైన ఆత్మను గూర్చి అనేక విధములుగా వర్ణించుచు ఆత్మ నిత్యమైనదనియు దేహము తాత్కాలికమైనదనియు భగవానుడు నిరూపించను. కనుక పితామహుడైన భీష్ముడు మరియు గురువైనట్టి ద్రోణుడు యుద్ధమున మరణింతురని భయముతో క్షత్రియుడైన అర్జునుడు యుద్ధమును విడవరాదు. శ్రీకృష్ణుని ప్రామాణితమైన ఆధారపడి దేహమునకు అన్యముగా ఆత్మ కలదని ప్రతి ఒక్కరూ విశ్వసింపవలెను. ఆత్మయనున్నది లేనే లేదనియు లేదా రసాయన వస్తువుల పరస్పర కలయికతో ఏర్పడు ఒకానొక స్థితిలో జీవము పుట్టుననియు భావింపరాదు. ఆత్మ నిత్యమైనను హింసను ఎన్నడనూ ప్రోత్సహింపరాదు. కానీ యుద్ధ సమయమున దానిని నిజమైన అవసరము కలిగినప్పుడు మాత్రము దానిని ఛేదింపరాదు. అట్టి అవసరమును యథేచ్ఛగా కాకుండా భగవానుని ఆదేశం పైననే సమర్థింపవలెను. సో థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఇప్పుడు ఇక్కడ వరకు ఏం చెప్పారు? ఈ శ్లోకం వరకు ఇంకా దీంతో ఎండ్ చేసేస్తున్నారు భగవానుడు. ఆత్మ గురించి ఇంతసేపు చెప్పారు కదా, గత ఒక 10 శ్లోకాల దగ్గర నుంచి చెప్తున్నారు. దాని లక్షణాల గురించి అన్ని చెబుతూ అది శాశ్వతమైంది, వేరే దేహానికి వెళ్ళిపోతుంది. కాబట్టి నువ్వు దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కనుక ఈ దేహాన్ని వదిలిపెట్టి ఆత్మ వేరే దేహానికి వెళ్తే, ఒకవేళ వస్తే మంచి ఇదే వస్తుంది. అందులో భీష్మ పితామహుడు, ద్రోణాచార్యుడు లాంటి వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళకి అంతకంటే మంచి దేహమే లభిస్తుంది. ఇప్పుడు వీళ్ళు కూడా ఎందుకు ఇక్కడ అంటే వాళ్ళ డ్యూటీ ఏదైతే ఉందో అది వాళ్ళు చేశారనమాట. ఎవరు భీష్ముడు కానీ ద్రోణాచార్యుడు ఇలాంటి వాళ్ళందరూ కూడా వీళ్ళ కింద పని చేస్తున్నారు కదా. ఎవరు? ధృతరాష్ట్రుడు, దుర్యోధను కింద ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పినట్టు చేస్తూ వాళ్ళకి కావాల్సి వచ్చినట్టుగా ఉంటూ వాళ్ళ వైపు యుద్ధం చేశారు. అలాంటి వాళ్ళు చనిపోతారు అని నువ్వు బాధపడద్దు, వాళ్ళు వేరే దేహాన్ని తీసుకుంటారని ఇంకా చెప్తూ ఆత్మ గురించి చెబుతూ శరీరము నశ్వరమైనది, అది చనిపోతుంది. కానీ అనశ్వరము అంటే నాశనము లేనిది అని అన్నమాట అర్థం. నాశనము లేనిది ఆత్మ. దాని గురించి ఇన్ని రకాలుగా ఇది ఇట్లా ఉంటుంది, అలా ఉంటుంది, అన్ని విషయాలు వర్ణిస్తూ ఆత్మ నిత్యంగా ఉంటూనే ఉంటుంది, అది ఎల్లప్పుడూ ఉంటూనే ఉంటుంది. కాబట్టి ఈ తాత్కాలికంగా ఉన్న దేహాన్ని గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు అని చెప్తూ, అదే భీష్మ పితామహుడు మరియు గురువులు, ద్రోణుడు వీళ్ళందరూ యుద్ధంలో మరణిస్తారు, ఎలాగూ మరణిస్తారు. ఇప్పుడు యుద్ధంలో మరణించకపోయినా తర్వాత అయినా మరణించాల్సిందే, వాళ్ళు మరణిస్తారు. కాబట్టి నువ్వు క్షత్రియుడు అయి ఉన్నాడు కాబట్టి యుద్ధాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం లేదు అని చెప్పి చెప్తున్నారు అనమాట. అయితే ఇక్కడ కృష్ణుడు ఒక ప్రామాణికతని చెప్తూ ఉన్నారనమాట. ఏం చెప్తున్నారంటే ఈ దేహము ఏంటంటే ఆత్మ కలిగి ఉన్నది, అది అందరూ తెలుసుకోవాలి, విశ్వసించాలి అని చెప్తున్నారు. అంటే నమ్మాలి కంపల్సరీగా మనందరి శరీరంలో ఆత్మ ఉంది అని. కానీ కొంతమంది సైంటిస్టులు వాళ్ళు ఏం చేస్తారంటే అదొక స్పిరిట్ అంటారనమాట. ఏంటంటే కొన్ని రసాయనాలు వస్తువులు కలిపి పెడితే వచ్చిన స్పిరిట్ లాగా అని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. దాని తర్వాత ఇప్పుడు ఒకవేళ అలాంటిది ఏదన్నా అయితే గనక శరీరం పోతుంది కదా, ఈ మరణించిన తర్వాత ఆ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అంటే వాళ్ళు సైంటిస్టులు ఆన్సర్ చెప్పలేకపోతున్నారు అన్నమాట. వాళ్ళ పరిశోధనలో దాన్ని తెలుసుకోలేకపోయినారు. కానీ మన గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వీటిల్లో చెప్తున్నారు ఆ ఆత్మ మనిషి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తుంది అని చెప్పేసి, మళ్ళీ పుడుతుంది అని, వేరే దేహంలోకి వెళ్తుంది అని చెప్పి. కాబట్టి ఇలాంటి వాటన్నిటిని గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు కాబట్టి చెయ్యాలి అని. ఇంకొకటి ఏం చెప్తున్నారంటే యుద్ధ సమయన్న ఇప్పుడు ఏదైనా సరే ఎవరినన్నా చంపాలి ఇది అని అంటే యుద్ధంలో అంటే అలాగే చంపచ్చు. అంతేగాని మా ఇంటి పక్కన వాడు నా మీద కోపం తెచ్చుకున్నాడు వాడిని చంపేస్తానని అలా ఉండకూడదు అనమాట. అలాగే ఇప్పుడు మనకి మనం యుద్ధం చేస్తారు మన సోల్జర్స్ అందరూ,
మన బార్డర్ దగ్గర యుద్ధం చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఆ పవర్ ఇస్తారనమాట. వాళ్ళకి ఆయుధాలు కూడా ఇస్తారు. గన్స్ గానీ, పెద్ద పెద్ద రైఫిల్స్ కానీ ఇలాంటివన్నీ ఇచ్చి శత్రువుల్ని చంపమని వాళ్ళకి పర్మిషన్ ఇస్తారు. అలాగా వాళ్ళు చంపే అధికారం ఉంటుందన్నమాట. కానీ ఇక్కడ అదే సోల్జర్ ఇంటికొచ్చిన తర్వాత వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు కొట్లాడుతున్నారంటే అదే రివాల్వర్ గానీ, రైఫిల్ గానీ తీసుకొని చంపడానికి అతనికి అలౌడ్ లేదు. అలాగా ఈ యుద్ధంలో వీళ్ళని ఏంటంటే ఆ సమయంలో నువ్వు వాళ్ళని చంపే అధికారం ఉందన్నమాట వాళ్ళకి యుద్ధం చేస్తున్నప్పుడు. కానీ ఆ యుద్ధం కానీ ఏవైనా సరే మనం ఎలా పడితే అలా చేయకూడదు. ఎవరితో పడితే వాళ్ళతో కొట్లాడడము, చంపడం అలాంటివన్నీ చేయకూడదు. భగవంతుని ఆదేశం మీదకి మాత్రమే మనం చెయ్యాలి అనే ఉద్దేశాన్ని ఇక్కడ చెప్తున్నారన్నమాట. భగవంతుడు నిర్ణయించుకున్నారు కురుక్షేత్ర సంగ్రామం జరగాలి. మొత్తం ఈ కౌరవులందరూ చనిపోవాలి. ఎందుకంటే వాళ్ళు ఎన్ని పాపాలు చేసున్నారు గదా! ద్రౌపది వైపు గాని, భీష్ముడు వీళ్ళందరికీ అంటే భీముడు వీళ్ళందరికీ విషాన్నం పెట్టి అవన్నీ చేసి ఉన్నారు కదా! దుర్మార్గులు వాళ్ళు అని చెప్పి చెప్తారనమాట. దుర్మార్గులు అంటే 5 రకాలు ఇవి చేస్తారు. ఇంకొకళ్ళ భార్యని చేపట్టడం, తర్వాత వాళ్ళ భూముల్ని లాక్కోవడం, ఇంకొకళ్ళ ఇల్లు తగలబెట్టడం, ఇంకొకళ్ళ స్థలాలు అవన్నీ లాక్కోవడం, ఇలాంటివన్నీ 5 రకాలున్నాయి. ఆ 5 రకాలు చేసిన వాళ్ళని దుర్మార్గులు అంటారు. సో వీళ్ళందరూ వాళ్ళే. కాబట్టి వీళ్ళని చంపడంలో తప్పు లేదు అని చెప్పేసి కృష్ణ భగవానుడు ఏం చెప్తున్నారంటే, మీరు యుద్ధం చేసేయండి, చూసి వాళ్ళని చంపు అని చెప్పి అర్జునుడికి చెప్తున్నారన్నమాట. ఇక్కడ వరకు ఆత్మ అంటే ఏంటి, దాని గురించి మనం ఎలా తెలుసుకోవాలి అనే విషయాలన్నిటికీ ఇక్కడ చెప్పారనమాట. ఇంకా మనం ఎలా చేస్తే ఎలాగా అంటే ఇంకా నెక్స్ట్ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే కృష్ణ భగవానుడు అంటే కృష్ణ చైతన్యంలో మనం ఎలాంటి కర్మలు చేయాలి అనే విషయాన్ని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ లాస్ట్ శ్లోకంలో ఇంకేం చెప్తున్నారంటే ఆత్మ శాశ్వతమైంది అని స్ట్రాంగ్ గా బల్లగుద్ది చెప్పడం అంటాం చూసారా, నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి అలాగా బల్లగుద్ది చెప్పినట్టుగా భగవంతుడు చెప్తున్నారు అనమాట. కాబట్టి నీ బంధువులందరూ చనిపోతారు కాబట్టి అనుకుంటూ నువ్వు యుద్ధం చేయకుండా ఉండకు, నీ ధర్మం ఏదైతే ఉందో అది చెయ్యని, తర్వాత వేరే దేహంలోకి ప్రవేశిస్తుంది అని చెప్తున్నారు అనమాట. కాబట్టి ఇక్కడ దాకా అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఒక చిన్న స్టోరీ చెప్దాం అనుకుంటున్నాను, చెప్పమంటారా? చెప్పండి మాతాజీ. మాతాజీ. అయితే చిత్రకేతు మహారాజు స్టోరీ చెప్పాను నేను మీకు ఆల్రెడీ. చిత్రకేతు మహారాజ్ గురించి ఏమైనా చెప్పాను నేను? ఆయనకి పిల్లలు ఉండరు. చెప్పారు మాతాజీ. 18 డేస్ కోర్స్ లో చెప్పాను, మీకు గుర్తుందా? అయితే సరే, ఆయనకి చాలా మంది భార్యలు ఉంటారు, పిల్లలు ఉండరు. భార్యకి ఆ బాబు కాస్త చనిపోతాడు చెప్పారు మాతాజీ. తర్వాత ఏం చెప్పాను? ఆ తర్వాత ఆ బాబు పోయిన తర్వాత నారదుడు వచ్చి ఆ ఆత్మను వెనక్కి పిలుస్తాడు. ఈ దేహంలో ఉండాలా నువ్వు అనుకుంటున్నావా అంటే, లేదు లేదు, వీళ్ళు ఎప్పటి తల్లిదండ్రులు, నాకు ఏ జన్మలో తల్లిదండ్రులు అని అడుగుతాడు. కరెక్ట్. అప్పుడు అదంతా చెప్పిన తర్వాత చిత్రకేతు మహారాజుకి భగవంతుడు నారదుడు ఏం చేస్తాడంటే నారాయణుడి మంత్రం ఇస్తాడనమాట. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఇక్కడే ఏంటంటే ఆ పిల్లాడు చనిపోతాడు. అయితే ఆ ఎవరు ముని, అంగీర మునియా, ఆ ముని ఆ బాలుడిని మళ్ళీ ఆ దేహంలోకి ప్రవేశపెడతారు. ప్రవేశపెట్టిన తర్వాత ఇదిగో నీ తల్లిదండ్రులను చూడు అని అంటే, ఏ జన్మల తల్లిదండ్రులు అని అంటారు. అంటే ఆ ఆత్మ ఏంటంటే చాలా చాలా దేహాలని వెళ్ళింది, వాళ్ళకి గుర్తుండదన్నమాట. కానీ భగవంతుడికి అన్ని గుర్తుంటాయి. కాబట్టి ఏ దేహంలో ఎప్పుడు ఉన్నప్పుడు మీరు తల్లిదండ్రులు నాకు అని అడుగుతాడనమాట. ఆ మాట అడిగేటప్పటికి అప్పుడు చిత్రకేతు మహారాజుకి సవ్యంగా అర్థం కాదు ఏంటి అని. తర్వాత ఆ బాలుడిని ఏమో నేను ఎన్నో జన్మలు తీసుకొని ఉన్నాను అంటే ఈ ఆత్మ ఒకటే వేరే వేరే దేహాల్లోకి వెళ్తుంది. ప్రతి దేహం తీసుకొని ఉన్నప్పుడు అతని తల్లిదండ్రులు వేరుంటారు, అక్క చెల్లెళ్ళు వేరుంటారు, చుట్టాలు వేరుంటారు, అందరూ వేరు వేరు ఉంటారు. కాబట్టి అలాగా అని చెప్పి తర్వాత ఆ పిల్లాడిని ఆ దేహం నుంచి పంపించేస్తారనమాట. ఆత్మని పంపించేసిన తర్వాత నారద ముని చిత్రకేతు మహారాజుకి చెప్తారు, నువ్వు ఈ కొంచెం సేపు వచ్చి 1 నెల రోజులు కూడా అయిందో లేదో వచ్చాడు, జన్మ తీసుకున్నాడు, అది భగవంతుని ఆదేశం మేరకే అన్ని జరుగుతూ ఉంటాయి. అలాంటి ఆత్మ గురించా నువ్వు బాధపడుతున్నావు అని చెప్పేసి వీళ్ళకి ఈ సాంఖ్యశాస్త్రంలో కపిల భగవానుడు చెప్పిన ఈ విశేషాలు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా నారద ముని చిత్రకేతు మహారాజుకి చెప్తాడనమాట. చెప్పేటప్పటికి అప్పుడు వాళ్ళకి కొంచెం జ్ఞానోదయం అవుతుంది. ఓ మనం అనవసరమైన విషయాల పట్ల మనము ఎంత అనవసరంగా బాధపడుతూ ఉన్నాము అని చెప్పుకొని అనుకుంటాడు. అప్పుడు ఏం చేయాలి, కర్తవ్యం ఏంటి అంటే నారద ముని భగవంతుని యొక్క నామాన్ని ఆయనకి ఉపదేశిస్తాడనమాట. ఉపదేశిస్తూ ఉంటే ఎప్పుడైతే ఆ నామం చెప్తూ ఉంటారో అతనిలో చాలా మార్పు కలుగుతుంది.
అది ఎంత ఎంత దృఢంగా నామం జపిస్తూ ఉంటారంటే స్వయంగా విష్ణు భగవానుడే వచ్చి ఆయనకి అంతా అంటే మొత్తం నారదుడికే కదా మొత్తం వీసా ఉంది అన్ని చోట్ల తిరగడానికి. అలా తిరగడానికని ఒక పుష్పక విమానం ఇచ్చి వెళ్తారనమాట చిత్రకేతు మహారాజుకి. సరేనా? సో, అంత ఇదిగా భగవంతుడి నామాన్ని జపిస్తూ ఆయన మీద అంత భక్తి ఉంటూ ఉంటారనమాట. ఆయనకి సేవలు చేయడానికి ఇంతమంది ఆడవాళ్ళు, వీళ్ళు, వాళ్ళు ఉంటారు. అంతా ఉంటారు. అయినా సరే మామూలుగా భక్తి అనేది ఎలా చేయాలి అని చేస్తూ పుష్పక విమానంలో గూడా ఎక్కడికి పడితే అక్కడ తిరిగేటంత ఇది వస్తుంది. స్వయంగా భగవంతుడు అతనికి అది ఇచ్చి వెళ్తారనమాట. అంటే భగవంతుడి నామం జపించడంలో వాటిల్లో ఎంత స్ట్రెంగ్త్ ఉంటుంది. నామానికి ఆయనకి డిఫరెన్స్ లేదని చెప్తాం గదా! మనం అలా భగవంతుడి నామాన్ని మనం జపం చేసుకుంటూ ఉండాలి అనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలన్నమాట. అలాగా చేస్తూ అంటే మనం ఇప్పుడు కూడా ఏంటంటే భగవంతుడి నామాన్ని కొంతమందికి ఇంకా అనుకుంటూ ఉంటారు. ఎందుకు చెయ్యాలి? ఎందుకు చేయాలని? ఎందుకు చెయ్యాలి గాదు. ఎందుకు చెయ్యొద్దు చెప్పండి అసలు మనకి? భగవంతుడి నామాన్ని ఎందుకు చేయొద్దు? ఏమన్నా కవ్వదా? కాబట్టి ఆయన నామాన్ని జపం చేసుకుంటూ మనం ఉంటే గనక ఇలాంటి ఆలోచనలు గాని నిజంగానే మొన్నొకసారి మాతాజీ ఒక ఆవిడ అంటూ ఉన్నారు. భక్తిలో ఉంటూ ఉంటాం గానీ మా పిల్లల్ని ఎందుకు తీసుకెళ్ళిపోవాలంటే అది వాళ్ళ కర్మ ప్రకారం అది రాసి పెట్టుంది. వాళ్ళకి వేరే దేహం కావాలి. వాళ్ళు నిజంగానే ఈ జన్మలో వీళ్ళు భక్తి చేస్తూ ఉన్నారనుకోండి వాళ్ళకి మంచి జన్మే లభిస్తుందన్నమాట. అలాగా తీసుకొని భగవంతుడు వెళ్ళిపోతారు. ఇలాంటి చిన్న చిన్న బాధ ఉంటుంది. అటాచ్‌మెంట్ అంత అటాచ్‌మెంట్ పెట్టుకోకుండా ఉండాలి అని మనకి చెప్తున్నారన్నమాట. ఎప్పుడైతే మనం భక్తిలో వెళ్తూ ఉంటామో, ముందు ముందు వెళ్తూ ఉంటామో, ఈ జ్ఞానం అంతా మనకి తెలిసి, మనం దేనికోసం బాధించాలి అనే విషయం తెలుసుకోవాలి. దేనికోసం బాధించాలి, బాధపడాలి అంటే, మళ్ళీ మనం ఇందాక గర్భంలో శిశువు ఎట్లా ఉండి బాధపడుతూ ఉన్నాడో, అలాంటి జన్మ మనకొద్దు. కాబట్టి ఈ జన్మ మృత్యు జరా వ్యాధి ఉన్న చక్రం ఏదైతే ఉందో, అందులో పడకుండా మనము మళ్ళీ జన్మ అనేది తీసుకోకుండా భగవంతుని ధామానికి వెళ్ళాలన్నమాట. అది మన చరమ లక్ష్యం అంటాం కదా! మన లక్ష్యం అదే అన్నమాట. మన అంతమ లక్ష్యం అదే. అది చేయడానికి మనం చెయ్యాలి అని చెప్పి చెప్తున్నారు. సో 11 అయింది. ఇంకో శ్లోకం చెప్పుకుందామా? లేకపోతే స్టాప్ చేద్దామా? చెప్పండి మాతాజీ. ఈవేళ ఆకాశ కాసేపు భక్తి మార్గంలో ఉందా చెప్పండి. సో ఈ శ్లోకంలో ఇది ఏంటంటే నేహాభిక్రమ నాశోస్తి అని చెప్తారనమాట. దీన్ని మనం చెప్పుకొని కులశేఖర అల్వార్ది ఒక శ్లోకం చెప్తాను మళ్ళీ. సో ఇది శ్లోకం ఏంటంటే నేహాభిక్రమ నాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. చదువుతారా? రిపీట్ చేయించిన నేను చదువుతాను మాతాజీ. చదవండి. శ్లోకం చదవమంటారా మాతాజీ? శ్లోకం. నేహాభిక్రమ నాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. నేహాభిక్రమణాసూత్రీ ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. హరే కృష్ణ మాతాజీ. మనసో స్త్రీ ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. హరే కృష్ణ మాతాజీ. నేహావిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. హరే కృష్ణ మాతాజీ. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. హరే కృష్ణ మాతాజీ. నేహాభిక్రమనాశోస్తి పృచ్ఛవాయో న విద్యతే స్వకల్పమన్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. అనువాదం మాతాజీ. నాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. హరే కృష్ణ. నెక్స్ట్. హరే కృష్ణ. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. హరే కృష్ణ. హరే కృష్ణ. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే
స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే బోల్. నేహాశోస్తి ప్రయస్ మీది వాయిస్ వినిపించట్లేదు. హరి బోల్. చదవండి మాతాజీ. నేహా విక్రమ నాశోస్త్రీ ప్రయత్వాయో న విద్యతే స్వల్పమపస్య మప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. నేను చదవనా మాతాజీ? చదవండి మాతాజీ. నేహా విక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. థ్యాంక్ యూ మాతాజీ. ఇంకెవరన్నా చదువుతారా? ఓకే, అనువాదం చదవండి ఎవరైనా. ఈ ప్రయత్నం నందు నష్టము గాని హాని గాని లేదు. ఈ మార్గమున స్వల్ప పురోగతియు మహత్తరమైన భయం నుండి మానవుని రక్షించును. హరే కృష్ణ. ఈ ప్రయత్నం అంటున్నారు అంటే ఏ ప్రయత్నం? భక్తి మార్గం. భక్తి మార్గంలో మనం ప్రయాణం చేస్తే నష్టం గాని హాని గాని ఏమీ లేవు. ఆ మార్గంలో వెళ్ళడానికి కొంచెం మనం కష్టంగా ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే మనం అందులోకి వెళ్తున్నామంటే ఈజీగానే ఉంటుంది. అలాగ వెళ్ళినప్పుడు ఏంటంటే భయాలు అవి ఉంటాయి చూసారా, వాటన్నిటి నుంచి మనుషుడు రక్షించబడతాడనమాట. సో ఒక్కసారి వర్డ్ బై వర్డ్ చూసుకుందాము. ఇహ ఈ యోగమునందు అభిక్రమ నాశః ప్రయత్నమునందు నాశనము నా అస్తి లేదు. ప్రత్యవాయ హాని నా విద్యతే ఉండదు. స్వల్పమపి మిక్కిలి స్వల్పమైన అస్య ఈ ధర్మస్య ధర్మం యొక్క త్రాయతే రక్షించును. మహతః గొప్ప భయాత్ భయం నుండి. మన జీవితంలో అన్నిటికంటే గొప్ప భయమైన విషయం ఏంటి? హరి బోల్. మృత్యు భయం. అదే మృత్యు భయం. ఎప్పుడు వస్తుందో తెలియదు. కానీ మనం జన్మ కూడా ఎప్పుడంటే ఒకసారి గర్భం దాల్చిన తర్వాత 9 నెలలకి పలానా టైంకి వీళ్ళు పుడతారు అని తెలుస్తుంది. కానీ మృత్యు అనేది ఏ టైంకి ఎలా ఎప్పుడు ఎందుకు వస్తుందో కూడా తెలియదు అనమాట. కాబట్టి మనం అందరం దాని గురించే భయపడుతూ ఉంటాం. ఇప్పుడు మనం భక్తిలోకి వచ్చిన తర్వాత మనం భయపడకూడదు అనమాట. భయపడకూడదు. ఎప్పుడన్నా రాని మనకి రెడీగానే ఉన్నాం. ఎందుకంటే మనం భక్తి చేస్తున్నాను, భగవంతుని ధామానికి వెళ్తాము అని చెప్పి. ఈ భక్తిలో ఏంటంటే ఒకవేళ మనం 100% చేస్తే గనక మనం భగవంతుని ధామానికి వెళ్తాం అనమాట. ఒకవేళ మనం ఇప్పుడే స్టార్ట్ చేసాము, 50 ఏళ్ళకి 60 ఏళ్ళకి స్టార్ట్ చేసాము, అది 100% కాకపోవచ్చు. అయినా సరే ఎంత పర్సెంటేజ్ వరకు అయ్యిందో భక్తి అనేది, ఎంత వరకు చేస్తున్నామో మళ్ళీ జన్మ వచ్చిన తర్వాత ఎంతవరకు ఆగిపోయింది. ఇప్పుడు 10% చేసాం అనుకోండి, 11% నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. కానీ మనము ఏంటి ఇప్పుడు మన భౌతికమైన చదువులు చదువుకుంటాం చూసారా, 10th క్లాస్ పాస్ అయితే ఇప్పుడు కొత్తగా పెట్టారు కానీ ఏ పేపర్ ఫెయిల్ అయితే ఆ పేపర్ రాసుకోవాలి. కానీ అంతకుముందు మనం చదువుకునేటప్పుడు మీరు అందరూ కూడా కొంచెం మంచిగా నా ఏజ్ వాళ్ళే అయి ఉంటారు. మనం చదువుకునేటప్పుడు 1980s 85 ఆ టైంలో 90s లో ఒక పేపర్ పోతే మొత్తం పేపర్లన్నీ రాయాల్సింది. అలాగే ఉంటుంది. సో అలా ఏంటంటే అది పేపర్లు పాస్ అయ్యే వరకు మనం అది చదువుతూనే ఉండాలి. అప్పటి వరకు అవ్వదన్నమాట. కానీ ఇక్కడ భక్తిలో ఏంటంటే మనం స్టెప్ బై స్టెప్ ఈ జన్మలో ఒక 10% ఫినిష్ చేసామా, వచ్చే జన్మలో 11% నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అక్కడ 100% మనం ఫినిష్ చేయలేకపోయినాం, సపోజ్ 30 or 40 వరకు చేసాం అనుకోండి, మళ్ళీ ఇంకో జన్మ వచ్చినప్పుడు 41 నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగా చేసి మనము 100% ఫినిష్ చేసుకొని మనం భగవంతుని ధామానికి వెళ్తాం అనమాట. కాబట్టి ఇందులో మనకేమన్నా నష్టం ఉందా? ఏమీ లేదు. మనకి ప్రాబ్లం ఉండదు, నష్టం ఉండదు, దుఃఖాలు ఉండవు, ఏమీ ఉండవు. కాకపోతే ఇంకా ధైర్యంగా మనం ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటాం అన్నమాట. ఎందుకు మనం భక్తి చేస్తున్నాము, భగవంతుని నామాన్ని జపిస్తూ ఉన్నాం. శ్రీమద్ భాగవతంలో ఒక శ్లోకంలో చెప్తారు, భగవంతుని నామాన్ని ఉచ్చరిస్తుంటేట భయానికే భయం పుడుతుందట. భయానికే భయం పుట్టి భయం పారిపోతుందట భగవంతుని నామాన్ని ఉచ్చరిస్తూ ఉంటే. సో కాబట్టి భగవంతుని నామాన్ని అంత ప్రేమగాను అంత ఇదిగాను మనం చేస్తూ ఉండాలి అని చెప్పేసి ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఇది పర్పట్ చాలా పెద్దగా ఉంది, మనం రేపు చదువుకుందాం. దీనికంటే ఒక్కసారి కులశేఖరాల వారు ఏం చెప్తారంటే చెప్తారు.
ఆ భగవంతుడి నామాన్ని మనం జపం చేసుకోవాలని చెప్తున్నాము, భక్తి చేయాలి అని చెప్తున్నాం. రోజు భగవంతుడి నామాన్ని మనం చేసుకుంటాం. అయితే మీకు అందరికీ ఇది కూడా చెప్పానని గుర్తు నాకు. రామరక్షా స్తోత్రం తెలుసు కదా. మనం ఇప్పుడు కృష్ణ కాన్షియస్ లోకి రాకముందు, భగవద్గీత చదవక ముందు స్తోత్రాలు చాలా చదివినాం. విష్ణు సహస్రనామము, రామరక్షా స్తోత్రం అని ఇవన్నీ అవన్నీ చాలా చదువుకున్నాం. రామరక్షా స్తోత్రంలో ఒక సెంటెన్స్ ఉంటుందన్నమాట, ఒక 4 లైన్లు ఉంటాయి. భర్జనం భవ బీజానాం అర్జనం సుఖ సంపదాం గర్జనం యమదూతానాం రామ రామేతి గర్జనం అని గుర్తుందా? చెప్పానా? నాకు గుర్తులేదు. ఈ క్లాసులో ఏ క్లాస్ లో చెప్పానని గుర్తుండట్లేదు. లేదు మాతాజీ, చెప్పలేదు. చెప్పలేదా? క్లాస్లో చెప్పలేదు. ఆ భర్జనం భవ బీజానం ఏంటంటే, బీజం అంటే ఏంటి? విత్తనం కదా. మనం చేసిన కర్మలు ఏంటంటే అవి మొలకొస్తూ ఉంటాయి అన్నమాట. మొలకెత్తుతూ అవి మన పాపాలు అలా పెరిగి పెద్దవయ్యి పాపాలు పండిది మనం కర్మలు అనుభవిస్తూ ఉంటాం. అయితే భగవంతుని నామం తీసుకుంటేట ఏమేమవుతుందటంటే ఆ బీజాలన్నీట మొలకెత్తవుట. ఇప్పుడు మనం సపోజ్ పల్లీలు చెట్టు పెట్టాలనుకోండి, అంటే మనకి ఈజీగా తెలుస్తుందని చెప్తున్నా. పల్లీలు మనం వేయించిన పల్లీలు తీసుకున్నాం అనుకోండి, కింద ఎక్కడన్నా పడిపోతే అవి మొక్కలు రావు. అదే మనం మామూలుగా పచ్చి పల్లీలు ఉన్నాయనుకోండి, వేయించినవి, అవి ఎక్కడన్నా పడ్డాయనుకోండి మొక్కలు వచ్చేస్తాయి. అవునా కాదా? అవును మాతాజీ. మాతాజీ. అవునా? సో మన కర్మలు కూడా అంతేట. భగవంతుడి నామం జపిస్తున్నప్పుడట అవి ఆ విత్తనాల్లోంచిట ఇవి రావు అన్నమాట, మొలకలు రావు. అంటే మన కర్మలు ఇంకా అక్కడ భగవంతుడి నామం జపిస్తున్నప్పుడు అక్కడికి ఆగిపోతాయి అన్నమాట. అవి మళ్ళీ కర్మలు మొలకెత్తకుండా. ఇంకొకటి ఏంటిట, మనం భగవంతుని నామం జపిస్తుంటే అర్జనం సుఖ సంపదాం, మనకి సుఖంగా ఉంటుందిట, ఆనందంగా ఉంటాంట. అన్ని సుఖ సంపదలన్నీ మనకు వస్తాయట. ఎప్పుడైతే మనం ఆనందంగా ఉంటూ ఉంటామే, నిజంగా మనం సంపదలు లేకపోయినా సరే, ఒక అద్దె ఇంట్లో ఉంటున్నా, నడుచుకొని వెళ్తున్నా, కార్లు బంగ్లాలు లేకపోయినా కూడా మనం చాలా సుఖంగా ఉంటాం. కోట్లు కోట్ల ఆస్తి ఉంటుంది, ఇన్నిన్ని విల్లాస్ ఉంటాయి. వాళ్ళు ఒక పూట అన్నం తినలేరు, కరెక్ట్ గా హాయిగా కంటి నిండా నిద్రపోలేరు. సో వాళ్ళకంటే మనం భగవంతుని నామం చేసుకుంటూ సుఖ సంపదలతోటి ఉన్నామా లేదా? రోగాలు రొస్టులు లేకుండా హాయిగా ఉన్నాం. మనకి టెన్షన్లు అవన్నీ మూలంగానే కదా మనకి రోగాలు వస్తాయి. అలాంటివన్నీ లేకుండా హాయిగా ఉంటాం. ఇంకా ఏంటిట, భర్జనం తర్జనం యమదూతానాం, అంటే యమదూతలు కూడా మన దగ్గరికి రాలేరట మనం భగవంతుని నామాన్ని జపిస్తున్నప్పుడు. అవి కూడా పారిపోతాయట. ఎప్పుడు అంటే గర్జనం శ్రీరామరామేతి గర్జనం. రాముడి నామాన్ని అంటే భగవంతుడి నామాన్ని మనం ఎప్పుడైతే మనం జపం చేస్తూ మనం పెద్దగా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని అంటాం చూసారా? అప్పుడు మన దగ్గరికి యమదూతలు కూడా రాలేరట. మనలో ఉన్న పాపాలన్నీ కూడా అకౌంట్ నిల్ అయిపోతుంది. డెబిట్ ఉండదు, క్రెడిట్ ఉండదు, మొత్తం నిల్ బ్యాలెన్స్ అయిపోతుంది. ఎప్పుడైతే నిల్ బ్యాలెన్స్ అయిపోతుందో మనం భగవంతుని ధామానికి వెళ్ళిపోతాం అనమాట. శుద్ధ సత్వ స్టేజ్ కి వస్తాం మనం, అప్పుడు వెళ్ళిపోతాం. కాకపోతే ఆ స్టేజ్ కి రావాలి అంటే మనం ఏం చేయాలంటే రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలన్నమాట భగవంతుడి నామాన్ని. అయితే కులశేఖరాల వారు ఏం చెప్తారంటే, మనం ఇప్పుడు ఏం చెప్పాము, భగవంతుని నామం జపించడం వల్ల మన కర్మలన్నీ నాశనం అయిపోతాయి, మనకి కావలసిన సుఖ సంపదలన్నీ వస్తాయి, యమదూతలు కూడా పారిపోతారు అంటున్నారు కదా. కులశేఖరాల వారు ఏం చెప్తున్నారంటే, శత్రుచ్ఛేదైక మంత్రం సకల ఉపనిషత్ సంప్రోజ్య మంత్రం సంసారోచ్ఛేద మంత్రం సముచితత మనస్సంగ నిర్యాణ మంత్రం సర్వైశ్వర్యైక మంత్రం వ్యసన భుజగ సందష్ట సంత్రాణ మంత్రం జిహ్వే శ్రీకృష్ణ మంత్రం జప జప సతతం జన్మ సాఫల్య మంత్రం. అంటే శత్రుచ్ఛేదైక మంత్రం, మనకి ఎవరైనా శత్రువులు ఉన్నారనుకోండి, వాళ్ళంతట వాళ్ళే నశించిపోతారట. ఆ శత్రువులు మన దగ్గర కూడా రాలేరుట. తర్వాత సకల ఉపనిషత్ సంప్రోజ్య మంత్రం, అంటే అన్ని ఉపనిషత్లలో అన్ని సారాలకి సారం ఏంటంటే భగవంతుని యొక్క నామమే అన్నిటికీ చేయించాలి, పూజించబడింది. ఆయన నామాన్ని మనం జపించాలి అని చెప్తున్నారు. ఆ నామమే అన్ని శాస్త్రాల్లోనూ ఈ ఉపనిషత్తులో వీటన్నిటిలో సారం కూడా అదే అని చెప్తున్నారు అనమాట. ఏంటి? భగవంతుని మంత్రాన్ని చేయాలని. సంసారోచ్ఛేద మంత్రం, సంసారం అంటే మనం ఈ జన్మ మృత్యు దుఃఖాలయంలో మనకి వస్తూ ఉంటాం కదా, ఈ జన్మ మృత్యు ఈ చక్రం ఏదైతే ఉందో ఆ చక్రాన్ని కూడా
సమూలంగా నాశనం చేస్తుంది. అంటే మళ్ళీ మనం జన్మ తీసుకోకుండా ఉంటాంట భగవంతుడి నామాన్ని చెప్తూ ఉంటే. తర్వాత సముచితత మన సంఘ నిర్యాణ మంత్రం అంటే మనకి ఏంటంటే మనం ఇన్ని సంవత్సరాలుగా మనం ఏంటంటే భగవంతుడి నామాన్ని మనం తెలుసుకోలేకుండా మనకి చెప్పేవాళ్ళు లేక మనం ఏంటంటే ఒక అంధకారంలో బతుకుతూ ఉన్నాం అన్నమాట. కాబట్టి ఆ అంధకార్యాన్ని కూడా నాశనం చేస్తుందట ఈ భగవంతుని నామం. తర్వాత సర్వైశ్వర్యైక మంత్రం, సకల ఐశ్వర్యాలని కలిగింపజేస్తుంది భగవంతుని నామం. ఇంకా వ్యసన భుజగ సంద్రష్ట సంత్రాణ మంత్రం. వ్యసన అంటే రకరకాల వ్యసనాలు ఉంటాయి. అవన్నీ ఎలాంటివిట అంటే భుజంగా పాములు ఉంటాయి చూసారా? ఆ పాములన్నిటితోటి మనం అందరం ఇలాగ చుట్టుకుపోయి ఉన్నాం అన్నమాట. అంటే ఏంటంటే మనం ఈ భౌతిక జగత్తులో నాకు ఇది అది చుట్టాలు పక్కాలు వీటన్నిటిని ఉంటారు చూసారా? వాటన్నిటిలో పడిపోయి ఆ పాముల యొక్క విషపు కాటుకి మనము గురి అయి ఉన్నాం అన్నమాట. వాటన్నిటి నుంచి కూడా రక్షిస్తుందట ఈ భగవంతుని యొక్క నామం. ఇంకా ఏంటిట ఏం చేయాలి? అందుకని ఏం చేయాలి అంటే జిహ్వే శ్రీకృష్ణ మంత్రం. మన జిహ్వ మీద శ్రీకృష్ణుడి మంత్రాన్ని మనం జపిస్తూ ఉండాలట. ఎప్పుడు జప జప సతతం జన్మ సాఫల్య మంత్రం. ఎప్పుడు సతతం చెప్తూ ఉండాలి భగవంతుడి నామాన్ని. అలా చేయడం మూలంగా ఏంటంటే మన జన్మ సాఫల్యం అవుతుంది. సాఫల్యం అవడం అంటే మనం ఈ జన్మ మృత్యు చక్రాల్లో పడకుండా మనం భగవంతుని ధామానికి వెళ్ళిపోతాము అని చెప్పి కులశేఖరాల వారు చెప్తున్నారు అనమాట. ఒక భగవంతుడి నామాన్ని మనం జపించడం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి. అలాంటప్పుడు మనం ఎందుకు వదిలిపెట్టాలి? వీటి గురించి ఆ మంత్రం మూలంగా ఇంకా ఏమేమి అవుతాయని ముకుందమాల స్తోత్రంలో చాలా శ్లోకాలు ఉన్నాయి. సో మనం అప్పుడప్పుడు ఇలాగా ఛాన్స్ వచ్చినప్పుడు అంటే ఆ సిచ్యుయేషన్ డిమాండ్ చేసినప్పుడు అప్పుడు మనం చెప్పుకుంటుంది. కాబట్టి అందరూ వదిలిపెట్టకుండా భగవంతుడి నామాన్ని జపిస్తూ సతతం జప జప సతతం జన్మ సాఫల్య మంత్రం. మన జన్మని సాఫల్యం చేసుకోవాలంటే భగవంతుని నామాన్ని మనం ఎప్పుడు కీర్తిస్తూ ఉండాలి. మనం వింటూ ఉండాలి, పక్క వాళ్ళకి చెప్తూ ఉండాలి, మనం అలాగే చెప్తూనే ఉండాలి. ఇవాళ నేను చెప్పేశాను కదా, ఈ టైం అయిపోయింది నేను మళ్ళీ చేయనని కాదు. ఎప్పుడు భగవంతుని నామాన్ని మనం జపిస్తూ ఉండాలన్నమాట. సో ఇది ఇలాగా మీరందరూ కూడా భక్తి చేస్తూ ఉండండి. అందరూ భగవంతుని నామాన్ని స్మరిస్తూ ఉండండి. మన జన్మని సాఫల్యం చేస్తుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవందికి జై, అనంతకోటి ఆచార్యందికి జై, శ్రీల ప్రభుపాద్ కి జై, శ్రీల గురుదేవ్ కి జై, నీతై గౌర్ సీతానాథ్ ప్రేమానందే హరి హరి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరికన్నా డౌట్స్ ఉన్నాయా? ఏమన్నా ఇప్పటి వరకు చెప్పుకున్న శ్లోకాల్లో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? లేకపోతే ఏం చేసేదా? ఇప్పుడు చెప్పేదన్నా సెన్సిబుల్ గా అనిపిస్తుందా? మీనింగ్ఫుల్ గా అనిపిస్తుందా? సోది కొడుతున్నట్టు అనిపిస్తుందా? ఇంకేమన్నా చేంజ్ చేసుకున్నా నేను చెప్పే పద్ధతులు కానీ ఉన్నారు. క్వశ్చన్స్ కూడా ఏం లేకుండా క్వశ్చన్స్ కూడా ఏం అడగకుండా ఉండేటట్టే బాగా చెప్తున్నారు. అన్ని అర్థమైపోయినట్టే ఉంటున్నాయండి. అర్థమయ్యేటట్టు చెప్తున్నారు మాతాజీ. భగవద్గీత ఒక్కసారితో అర్థమైతే కాదు కాబట్టి ఎన్నిసార్లు విన్నా కొత్త విషయాలు చెప్తూనే ఉంటారు, వింటూనే ఉంటాము. అదే కానీ మనం ఏంటంటే ఏంటి అందులో ఉన్న సారం ఏంటి అని పట్టుకోవాలి. ఈ భగవద్గీత చదివారు అంటే చదివాము. ఏం చదివారు అంటే ఇప్పుడు నేను కొంతమందికి ఒక ఫ్యామిలీకి నేను క్లాసెస్ తీసుకుంటా, భగవద్గీత క్లాసెస్ తీసుకుంటా. సో వైఫ్ హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ అంతా ఉంటారు, పిల్లలు ఉన్నారు అనమాట. ఒక చిన్న పాప ఉంది, సెకండ్ KG2 చదువుతుంది అనమాట. అంటే యూకేజీ చదువుతుంది ఆ పాప. లాస్ట్ ఇయర్ నుంచి వస్తుంది నా క్లాస్ కి, 2 years నుంచి తీసుకుంటున్నా. ఆ పాప రోజు కూర్చుంటుంది. నేను తెలుగులో చెప్తాను, ఆ పాపకి అర్థం కాదు, కొంచెం కొంచెమే తెలుగు అర్థం అవుతుంది. రాసుకుంటూ ఉంటుంది, డ్రాయింగ్స్ వేసుకుంటూ ఉంటుంది, అన్ని చేసుకుంటూ ఉంటుంది. నేను అంతా అడిగిన తర్వాత నేనేం చెప్పానంటే ఒక క్వశ్చన్ అడిగాను. క్వశ్చన్ అడిగిన తర్వాత ఇప్పుడు మీరు దానికి ఆన్సర్ చెప్పండి, 1 word లో ఆన్సర్ చెప్పండి అన్నా. అందరూ చెప్పారు, అందరూ రకరకాలుగా చెప్పారు. ఒక్కొక్కళ్ళు 5 to 10 minutes తీసుకొని అందరూ ఆన్సర్ చెప్పారు. నేను తర్వాత ఇంగ్లీష్ లో ఆ పాపని క్వశ్చన్ అడిగి, నువ్వు చెప్పు నాన్న దీనికి మీనింగ్ ఏంటి అంటే, కృష్ణ ఈజ్ దేర్, హీ విల్ లుక్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్ అని చెప్పింది అంతే. ఇంకా ఆన్సర్ అంటే నీకు అర్థమైందా అంటే లిటిల్ ఐ కెన్ అండర్స్టాండ్ అండి. తెలుగు బాగా పాపం అంత బాగా రాదు, కానీ ఓ అర్థమవుతుంది. చెప్పడానికి మాట్లాడడానికి రాదు, తప్పులు మాట్లాడుతుంది కానీ బట్ మాట్లాడుతుంది. ఇప్పుడు నేను అడిగాను, క్వశ్చన్ అడిగాను అంటే వాళ్ళందరూ మాట్లాడుతున్నారు కదా అని చూస్తుంది, అందరినీ చూస్తుంది. చూసిన తర్వాత
వాట్ డిడ్ యూ సే అని అడిగితే నేను చెప్పా, దిస్ ఈస్ మై క్వశ్చన్, ఏంటి ఆన్సర్ అంటే ఆ పిల్ల ఒక్క మాట చెప్పింది. అందరం చప్పట్లు కొట్టాను తెలుసా, నిజంగా వాళ్ళ ఫ్యామిలీ అంతా. అది చిన్న పిల్లల్లో ఇప్పుడు ఉన్న పిల్లల్లో వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే ఒక్కటి సారాంశం, అది భగవద్గీతలో మనం తెలుసుకోవాల్సింది అది. కృష్ణ ఏం చెప్తున్నారు ఇప్పుడు మనం చదువుకుంటున్న సెకండ్ చాప్టర్ లో, శరీరము ఆత్మ వేరు అని చెప్తున్నారు అంతే. కాబట్టి దేహం వెళ్ళిపోతుంది, ఆత్మ శాశ్వతం, దాని గురించి బాధపడద్దు. అట్లా కొంచెం మనం గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, సో మనకి భగవద్గీత అనేది మనం ఎన్నిసార్లు చదివినా ప్రతి చోట అర్థం కాదు. కాకపోతే ఏంటంటే సారాంశం. రామాయణంలో ఎలా చెప్తాం, మూడు సెంటెన్స్ లో చెప్పమంటే చెప్తాం కదా, అలా అన్నమాట. అలా గుర్తుపెట్టుకొని మనం భగవద్గీతని మన జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకునేటట్టుగా మనం ట్రై చేయాలి. ఓకేనా? హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరికి డౌట్స్ అడగట్లేదు నన్ను ఎవరు. మాతాజీ లాస్ట్ మనం మీరు ఇచ్చిన క్వశ్చన్స్ లోను క్లేదయంతి అది ఉంది, దాని అర్థం ఏంటి మాతాజీ? నేను ఆన్సర్ చేయలేదు, తెలియట్లేదు కదా అందుకని. ఏది అన్నారు మాతాజీ మీరు? క్లేదయంతి అని. రికార్డింగ్ స్టాప్ చేస్తాను.